నా అతిశయము నీవే, నారము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప మంచి రక్షకుడా, ఈ రాత్రి మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. దేవా, మేము ఎంతమంది ఉన్నామనేది ఎప్పుడు చూడనీయద్దు. మీరు సుకారణ గ్రామంలో యాకోబు బావి దగ్గర మీరు మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ ఒక్క ఆమె మాత్రమే అక్కడ ఆమెతో మీరు మాట్లాడారు. మా సభలకి మా కూడికలకి ఎంతమంది వచ్చారనేది మేము చూడకూడదయ్యా. ఎంతమంది మార్చబడ్డారని చూచినప్పుడే నిజమైన ఆత్మ సంబంధమైన పంటను మేము కోయగలుగుతాం. ప్రభా, మాకది లోతుగా ఆ భక్తిని నేర్పించండి. ప్రభా, ఈ రాత్రి మా హృదయాలు తెరవండి. పౌలు మాజు అనే దేశంలో ఆ ఫిలిప్ పట్టణంలో ఆ నది ఒడ్డున కూడి వచ్చిన కొందరు స్త్రీలతో మాట్లాడుతున్నాడయ్యా. కొద్దిమందితో అక్కడ విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరాన వర్షం జరుగుతూ ఉంది. దేవా, లూదియా హృదయం తెరవబడిందని నీ వాక్యం చెప్తుంది. ప్రభా, అటు దినాలుగా ఈ దినాలు మా జీవితాల్లో మీరు చేయండి. దేవా, కృప చూపించండి. దేవ, యూఎస్ఎఫ్ని మీరు బ్లెస్ చేయండి. ఈ మందిరంలో ఇంకా చాలా ఖాళీ ఉంది. ఈ సాయంకాలం మా తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారు ప్రభా, వారిని మీరు ఆకర్షించండి. వ్యర్థమైన వాటికి మా సమయం అంతా గడిపేస్తున్నాం, కానీ శ్రేష్టమైన వాటి కొరకు మా సమయాన్ని ఉపయోగించలేకపోతున్నాం. దయచేసి మీరు మన్నించండి ప్రభా. మా ప్రజలకు ఆత్మ సంబంధమైన జిజ్ఞాసను మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దర్శించి ప్రభా, మేము మిషనరీలుగా ఈ దేశంలో పనిచేయటకు, మీ చిత్తం అంతా నెరవేర్చాలని ఆకాంక్షతో పనిచేయటకు ప్రభా మీరు మా కృపనిమ్మని, వాక్యం దాళంగా రాకుండా అడ్డుపడే ప్రతి చీకటిని యేసు నామంలో బంధించి అర్పిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21, 22 వచనాలు. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను అనిపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని. మీరందరూ దానియేలు గ్రంథం తీసారా? దొరికిందా? ప్రభు మీ కష్టాలు కాడ తీర్చుందాక. కొంతమంది ఇంకా కష్టపడుతున్నారు, అందుకే చెప్పాను అన్నమాట. రెగ్యులర్గా తీసే వాళ్ళకే దానియేలు గ్రంథం దొరికేది. ఒకవేళ ఈ రోజు నువ్వు బైబిల్ తీసి దానియేలు గ్రంథం వెతికితే నువ్వు కష్టపడాల్సి వచ్చేసింది. మనం న్యాయాధిపతుల గ్రంథంలో మరొక వచనాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 5, 6 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. దయచేసి తీసిన వాడు సహకరించగలరా? అమ్మా, ఆంటీ కొంచెం దగ్గరగా చదువుతారా? చాలు, థ్యాంక్ యూ అండి. మొదటి సమయ గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనాన్ని కూడా చదువుకుందాం. మొదటి సమయ గ్రంథం 17వ అధ్యాయం 37వ వాక్యం. చూడండి, ఇక్కడ 3 వచనాలు మనం చదువుకున్నాం. ఒకటి సమూయేలు గ్రంథంలో, ఒకటి న్యాయాధిపతుల గ్రంథంలో, మరొకటి దానియేలు గ్రంథంలో.
వీళ్ళు ముగ్గురు ఒక నిజదేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళ జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి దినాలు. ఈ ముగ్గురు కూడా యవన కాలంలోనే వారి జీవితాల్లో ఒకే శోధనని లేకపోతే ఒకే పరిస్థితిని ఎదుర్కొన్నారు వాళ్ళు. అదేంటి అంటే సింహాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దావీదు అడవిలో గొర్రెలు కాచుకుంటున్నాడు. అప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటు కూడా వచ్చింది. సింహాన్ని చంపాడు, ఎలుగుబంటును కూడా చంపాడు. శాంసన్ తిమ్నాత్కి వెళ్తున్నాడు. తిమ్నాత్కి సంసోనుకి పని ఏంటంటే ఫిలిస్తీన్ కుమార్తెలో ఒక ఆమెను చేసుకోవాలన్న ఉద్దేశంతో సంసోను తిమ్నాత్కి వెళ్తున్నాడు. అక్కడ కొదమసింహం ఎదురైతే దాన్ని మేకపిల్లను చీల్చినట్లు సంసోను దాన్ని చీల్చివేసాడట. చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు ఇక్కడ కూడా దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేరారోపణ చేసి అతన్ని సింహాల బోన్లోకి తీసుకుని వెళ్ళారు. అయితే ఈ రాత్రి మనం చదువుకున్న లేఖన భాగంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మరి దానియేలు కూడా సింహాలను చంపాడా లేదా? దావీదు చంపాడు కదా, చంపి మందను కాపాడాడు. సంసోను సింహాన్ని చంపి తను తాను కాపాడుకున్నాడు. థర్డ్, మరి దానియేలు సింహాలను చంపాడా లేదా? ఏంటి మీరందరూ సీరియస్గా చూస్తున్నారు? నన్ను చంపలేదు అంటే దావీదుకి, శాంసన్కి, దానియేలుకి వ్యత్యాసం ఏంటి? నేను అనుకుంటున్నాను దానియేలుని చూసి అవి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకొని ఉంటాయి. నో మనం ఏం చేయలేము దానియేలుని. ఇప్పుడు మనం సింహాలను చంపే భక్తి చేద్దామా, సింహాలు మనల్ని చూసి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకునే భక్తి చేద్దామా? చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు నిర్ణయించుకోవాలి. నీ జీవితంలో నువ్వు ఎటువంటి భక్తి మార్గంలో నడవాలనుకుంటున్నావు? ప్రభుత్వం మనకి చిన్న తాటాకులతో ఒక ఇల్లు కట్టిస్తానని చెప్పింది అనుకోండి, రేకు షెడ్ కూడా వేసిస్తాం, ఆర్సీసీ స్లాబ్ కూడా వేసిస్తాం. ఈ మూడిట్లో మీరు ఏదైనా కోరుకోండి, మేము గవర్నమెంట్ నుంచి ఉచితంగా ఇస్తామని కనుక మనకు చెప్తే ఏదైనా ఫ్రీయే. మనం ఏది కోరుకుంటామండి? అంటే భూ సంబంధంగా స్థిరమైన దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. మరి స్పిరిచువల్గా అట్లా చేయలేమండి మనం. అంత నిష్ఠగా ఉండలేమండి మనం. అది ఎప్పుడో అపోస్తలుల కాలంలో జరిగిందండి, ఈ రోజుల్లో కుదరదు. చూడండి, మనం అన్ని విషయాల్లో కూడా అది మనం ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు లేకపోతే మన పిల్లలకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చేటప్పుడు శ్రేష్టమైంది మంచిది ఇవ్వాలనుకుంటున్నాం. ఒక కాస్ట్లీ ఫోన్, ఒక 10,000 రూపాయల ఫోన్ ఉందనుకోండి, దాని ప్రక్కన ఒక 500 రూపాయలు టాక్ టైం ఉన్నటువంటి ఒక చిన్న ఫోన్ ఇస్తే మనం తీసుకుంటామా? రెండు ఫ్రీ అంటే ఏది మంచి ఫోనో దాన్ని ఎన్నుకుంటాం. కానీ ఆత్మీయ జీవితంలో ఏమి ఎన్నుకుంటామంటే పనికిరానిది, తుచ్చలమైంది, శ్రేష్టమైంది మనం ఎన్నుకోలేకపోతున్నాం. మీకు అర్థం కావడానికి ఈ మాట చెప్తున్నాను. చూడండి, రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు పట్టుకొని స్వస్థపరచబడింది కదండి. స్వస్థపరచబడిందా లేదా? తర్వాత ఆమె ఎక్కడుంది? పౌలుని దేవుడు కళ్ళు తెరిచాడండి. పౌలు ఎక్కడున్నాడు? ఎక్కడ దేవుని పని అవసరమైతే అక్కడున్నాడు పౌలు. ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళే, ఇద్దరు స్వస్థపరచబడిన వాళ్ళే, ఇద్దరు దేవుని చేత బాగు చేయబడినటువంటి వాళ్ళే. గుడ్డివాడైన పౌలు కన్నులు తెరిచాడు, ఆమె రక్తం కారుతుంటే దేవుడు ఆమెను బాగు చేశాడు. బాగు చేయబడిన తర్వాత ఆమె ఎక్కడ సాక్షిగా ఉన్నట్లుగా బైబిల్లో మనకు ఎక్కడ కనపడదు. అమ్మ సమాధానం కలిగింది అని వెళ్ళిపోమని చెప్పాడు ప్రభు. అంటే సంఘాన్ని కట్టడానికి ఒక మంచి మాట అంటాడు పౌలు, క్రీస్తు పడిన పాటల్లో కొదువైనవి నా వంతు నా శరీరం మందు నేను సంపూర్ణం చేస్తున్నాను అంటాడు పౌలు. చాలా మంచి మాట. సంఘం కొరకు శ్రమ పడ్డాడండి. యేసు ప్రభు తర్వాత మరలా అంతగా శ్రమ పడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని మన బైబిల్ చరిత్రలో చూసినప్పుడు పౌలు జీవితం మనకు కనబడుతుంది. దేవుని వాక్యం ఏంటంటే, దేవుని పెట్టారు, నువ్వు భక్తి జీవితంలో ఉన్నతమైన మార్గాన్ని ఎన్నుకున్నావా, క్వాలిటీ లేని మార్గాన్ని ఎన్నుకున్నావా? దానియేలుని సింహాలు ఎందుకు ఏం చేయలేకపోయినాయి?
దావీదు సింహాన్ని చంపి మనల్ని కాపాడాడు పిల్లరా. సంసోను సింహాన్ని చంపి తాను కాపాడుకున్నాడు. మరి దానియేలు ఎందుకని మౌనం ఉన్నాడు? ఏమి చేయకుండా. దానియేలు విషయంలో దేవుడు వాటి నోళ్ళను ఊహించాడు. నేను చదువుకున్నప్పుడు నేనేమనుకున్నానంటే, మరి దానియేలు విషయంలో దేవుడు సింహాల నోళ్ళను మూసాడు, మరి దావీదు విషయంలో ఎందుకు మూయలేదు? మరి సంసోను విషయంలో ఎందుకు మూయలేదు? దేవుడికి ఏమైనా పక్షపాతమా? దానియేలు అంటే ఎక్కువ ప్రేమ, దావీదు అంటే తక్కువ ప్రేమ? ఎన్నటికీ లేదు. ఆయన మన మంచి న్యాయాధిపతి. ఆయన త్రాసులో ఎన్నడూ కూడా మనం తక్కువ చేసి మాట్లాడడానికి ఏమీ, మన దేవుల్లో ఎన్నడూ ఏ విషయంలో కూడా లోపం ఉండదు. ఆయన త్రాసు న్యాయమైంది. నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నీవు నేను చెప్పగలసిన విషయం ఏంటంటే, నా దేవుడు నా విషయంలో న్యాయవంతుడు. ఆమేన్. ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు, నేను ప్రపంచం అంతా తిరిగి సేవ చేసి వచ్చిన తర్వాత నీ సేవ యథార్థమైంది కాదని నువ్వు పక్కకి వెళ్ళిపోమని చెప్తే, ఆయన న్యాయవంతుడైన దేవుడు అని చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. జీవితకాలం అంతా నేను దేవుడు పని చేసిన లాస్ట్లో అది నేను కరెక్ట్గా చేయలేదని ప్రభు చెప్తే దాన్ని నేను అంగీకరించాల్సిందే. పొరపాటు నాలో ఉంటుంది కానీ నా ప్రభువులో ఏ విషయం ఉండదని చెప్పాడు ఆయన. మరి నువ్వేమనుకుంటావు? చాలాసార్లు దేవుడు ఎందుకు నన్ను నా జీవితంలో ఈ పరిస్థానం దింపచేశాడు? ఎన్నడూ ఆ ప్రశ్న రానియదు. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరులరా, దానియేలుని ఎందుకని సింహాలు ఏం చేయలేకపోయినాయి? దానియేలు భక్తికి, శాంసన్ భక్తికి, దావీదు భక్తికి ఉన్న వ్యత్యాసం ఏంటి? బైబిల్లో కొన్ని విషయాలు మన కొరకు రాయబడి ఉన్నాయి. వాటిని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆంటీ కొంచెం బిగ్గరగా చదువుతారా ఆంటీ? చాలండి, థ్యాంక్ యూ. దానియేలుకి రాజు తినే భోజనం తినొద్దని దేవుడు చెప్పాడా? దానియేలు నిర్ణయం తీసుకున్నాడా? దేవుడు చెప్పలా, నాయన నువ్వు రాజులు తినే భోజనం తినొద్దని చెప్పలా. రెండో విషయంలోకి మనం వద్దాం. రాజు తినే భోజనం తింటే అపవిత్రం అయిపోతామా? భోజనం చేసి కూడా అపవిత్రం అయిపోయే ప్రమాదం ఉందా? భక్సింగ్ గారు సేవ చేసేటప్పుడు ఆయన అనేవాడంటే, ఫ్యాన్ వేయొద్దు నాకు అని చెప్పేవాడంటే. అదేంటి ఈ ఫ్యాన్ లేకపోతే ఎలా ఉంటారు మీరంటే, మీరు ఫ్యాన్ వేసారనుకోండి మంచి గాలి వస్తుంది, మంచి గాలి వస్తే మంచిగా విశ్రాంతి వస్తుంది, విశ్రాంతి ఎక్కువ తీసుకుంటే నేను ఎక్కువ ప్రార్థన చేయలేను, కాబట్టి పని చేయలేను, నాకు ఫ్యాన్ వద్దు. మీరైతే ఏమంటారు? అమ్మో ఈ భక్తి కనుక మనం వింటే మనకి పిచ్చెక్కేటట్టుంది, రెండోసారి ఈ సేవకుడు మనం తీసుకురాకూడదు అంటారు మీరు వెంటనే. ఆయన హెబ్రోన్లో కాలు పెట్టిన దగ్గర నుంచి ఆయన తన యాత్ర ముగించే వరకు సేమ్ బెడ్, సేమ్ రూమ్. హెబ్రోన్లో కాలు పెట్టినప్పుడు ఆయన ఏ జీవితం జీవించాడో, ఆయన సేవను ప్రభు ప్రపంచమంతా విస్తరింపచేసిన ఆయన తన యాత్ర ముగించేటప్పుడు కూడా అదే రూమ్లో తన జీవితాన్ని ముగించేశాడు ఆయన. మనమైతే ఎలా ఉంటాం? మనం దేవుని కొరకు బ్రతకడానికి కావాల్సిన నిర్ణయాలు మనకు లేవు. నేను రాజు తినే భోజనం తింటే నేను అపవిత్రుడిని అయిపోతాను, కాబట్టి నాకు ఆ భోజనం వద్దు. దేవుడు చెప్పలేదండి దానియేలుకి. దానియేలే పరిశుద్ధంగా బ్రతకాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాడు. బబులోను దేశం నుంచి బబులోను దేశానికి దానియేలు బానిసగా తీసుకుని రాబడ్డాడు. అప్పుడు దానియేలు వయసు 16 సంవత్సరాలు. చరిత్ర ఆధారాన్ని బట్టి చూస్తే 16 సంవత్సరాల యవనుడికి ఎవరు చెప్పారండి ఈ విషయం? నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు నాకు వచ్చిన సందేహాలు మీకు చెప్తున్నా. జక్కయ్యకి పరిగెత్తి చెట్టు ఎక్కమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదన్న. మధ్యలేని మరికి సమాధి దగ్గరికి వెళ్ళమని ఎవరు చెప్పారు? సరే ఈ ప్రశ్నలకు ఆన్సర్ లేదు కదా. అసలు మిమ్మల్ని యూఎస్ రమ్మని ఎవరు చెప్పారు? నీ డ్రీమ్స్ నువ్వు ఎప్పటి నుంచో కావాలంటున్నావు. చదువుకునేటప్పుడో ఎప్పుడో నేను యూఎస్ వెళ్ళాలి అది యూఎస్ వెళ్ళాలి. నీకెవరు చెప్పలేదు ఆ విషయాన్ని. చదువుకునేటప్పుడు పరిస్థితులను చూసి, లేకపోతే నీ ఫ్యామిలీ కండిషన్స్ చూసి నేను వెళ్ళి ఏదైనా కొంచెం సంపాదించి నా ఫ్యామిలీని కొంచెం సర్వైవ్ చేయాలి, అది మీకు తగ్గుతుంది. కానీ
సేవకులుగా మేము ఎన్నడూ కూడా ఆ పని చేయకూడదు. మాలాంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. స్తోత్రం. సేవకుడు ఎటు వెళ్తాడో సంఘం అంటే వెళిద్ది. సంఘం ఎటు వెళ్ళిద్దో లోకం కూడా అటు వెళ్ళిపోద్ది. మీరు సేవకుల కొరకు చాలా ప్రార్థన చేయాలి. సేవకుడు తప్పిపోతే సంఘం తప్పిపోద్దండి. సంఘం తప్పిపోతే ఇంక లోకానికి నిరీక్షణ ఏముంది? ప్రభు మార్గాన్ని చూపించే సంఘం, ప్రార్థన చేసే సంఘం తప్పిపోతే మరి సంఘానికి ఇంకెట్లా, ప్రజలకు ఇంకెట్లా? నీ జీవితంలో నీకు ఎవరు చెప్పలేదు, కానీ నీకు ఒక ఆశ, నీ డ్రీమ్ ఉంది. లేకపోతే ఆశతో ప్రార్థన చేసుకున్నావు, లేకపోతే నీ ఆశను బట్టి ఇక్కడికి వచ్చి ఉంటావు. నీ శరీర సంబంధమైన ఆశలు అవి. మరి నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నీకేం ఆశలు ఉన్నాయి? ఒక అబ్బాయిని అడిగాను, నీకేం ఆశలు ఉన్నాయంటే, నేను మంచిగా పాటలు పాడాలని అన్నాడు. ఆహా, మంచిది. ఇంకొక అబ్బాయిని అడిగాను, ఆ అబ్బాయి అన్నాడు, అగ్ని అభిషేకం కావాలన్నయ్య అన్నాడు. అదేంటి, ఏందన్నా? చెయ్యి పెడితే పడిపోతానంట. అంటే పడిపోతామేనా, ఇంకేమన్నా అని అడిగాను. అడిగితే అప్పుడు అబ్బాయి అన్నాడు, అనే నేను ఎవరి మీద చెయ్యి పెడితే వాళ్ళు కాలి మాడి మసిలిపోవటమేనా అన్నయ్య. అదంటే అగ్ని అభిషేకం అంటే. నేను చెప్పాను, మంచిది నాన్న, నీకు మంచి ఆశలు ఉన్నాయి, కానీ నీ పరిశుద్ధమైన జీవితంలో నువ్వు ఎక్కడున్నావు? నాకు తెలిసిన విషయం నేను మీకు చెప్తున్నాను. దేవుడు గాడిదని వాడుకున్నాడా లేదా బిలాముతో మాట్లాడడానికి? ఏలియాని పోషించడానికి కాకిని వాడుకున్నాడా లేదా? నేనేం నేర్చుకున్నానంటే, కాకిని వాడుకున్నాడు, గాడిదని వాడుకున్నాడు, నిన్నెందుకు వాడుకోడు ఆయన? హల్లెలూయా. కాకిని వాడుకుంటే ఆయన రూపంలో చేసుకుని నన్నెందుకు వాడుకోడండి ఆయన? నా గురి వాడబట్టమై ఉండకూడదు, నా గురి నేను ఆయనలాగా బ్రతకటమై ఉండాలి. వాడబట్టమే ఉందండి. నేను వాడబడితే 10 లక్షల మందికి తెలియచ్చు. వాట్ ఈస్ ద యూస్? ఉపయోగం ఏంటి? నేను 10 లక్షల మందికి పరిచయం అయి ఉండటం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటండి? నేను ప్రభువును చూపించిన వాడనైతే, ప్రభు కొరకైన ఆత్మసంబంధమైన ఆశ నాలో లేకపోతే నా భక్తి చచ్చిపోయిపోతుంది. దానియేలుకి తన యవ్వన కాలంలో తనకున్న ఆశ ఏంటంటే, నేను ఎలాగా ఉంటే పరిశుద్ధంగా ఉంటాను, దాని మీద ఒక రీసెర్చ్ చేశాడు దానియేలు. నువ్వేం ఆలోచన చేస్తుంటావు ఎప్పుడు? నాకు తెలియదు ఆ విషయం, నీకు దేవునికి తెలుసు. అది ఆహారం తింటే అపరిశుద్ధుని అయిపోతానేమోనని నాకు రాజులు తినే భోజనం వద్దు. 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి, 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. ఆ తర్వాత నపుంసకుల అధిపతితో దానియేలు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరుడు, దేవుని వాక్యం వింటున్న మనం పరీక్షించుకున్నాం. మనకి ఇటువంటి ఆశలు ఉంది. మగ్ధలేని మరికి ప్రభువును చూడాలని ఆశ ఉంది. ఖచ్చితంగా ఆయన కనపడ్డాడు, ఖచ్చితంగా కనపడ్డాడు. నా జీవితంలో నేను తెలుసుకున్న దాన్ని, నేను మారుమనసు పొంది 19 ఏళ్ళు అయింది. దేవుని సేవకు వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, వాక్యంలో దేవుని కొరకైనటువంటి ఆశలు కలిగిన వ్యక్తిని ప్రభు అన్నట్టు కూడా విడిచిపెట్టాడు. ఆమె నేను ఇద్దరితో నేను సేవకు వచ్చాను. పిల్లరా, నేను బుడంపాడులో ఉన్నప్పుడు ప్రపంచ పట్టం పెట్టుకొని ప్రార్థన చేయడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. ప్రభు నన్ను ఇక్కడికి తీసుకుని వెళ్ళు, ఇక్కడ నేను నీ వాక్యం ప్రకటించాలి. నేను ఇక్కడికి వచ్చిన ఇదే ఫస్ట్ టైం నేను యూఎస్ రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది చాలా కాలం క్రితం చూసినటువంటి దేవుని బిడ్డల్ని నేను ఇక్కడ చూస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు నిజంగా దేవుని చిత్తానుసారమైన సమయం కోసం మనం కనిపెట్టడం, దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలనే ఆశలు మనలో ప్రచురించడం, ఆత్మ సంబంధమైన ఆశలు కలిగి ఉండడం, అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. దానియేలుకు ఆశ ఉంది, ప్రభు ఆశ నెరవేర్చింది. 16 సంవత్సరాల నిండు యవన కాలంలోకి అడుగుపెట్టిన యవనుడు మన దానియేలు జీవితాన్ని, తన స్పిరిచువల్ లైఫ్ని ఒక గ్రాఫ్లో కనుక చూస్తే ఎక్కడ ఒక డాట్ కూడా కనపడదండి, ఒక మచ్చ కూడా కనపడదండి. అపవిత్రమైనది లేశమాత్రం కూడా దానియేలు జీవితంలో కనపడదు. నేనేమనుకుంటున్నానంటే, మరి దానియేలుకు ఆక్రమణ ఇచ్చినాడు, మనకెందుకు ఆక్రమణ ఇవ్వడు? ఆమేన్. మనకు ఆశ ఉంటే ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరుడు, దానియేలు జీవితంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దానియేలుకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, నపుంసకుల అధిపతి దగ్గర నచ్చబడ్డాడు. చదవండి ఆ మాట క్లియర్. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం
3వ వచనం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలుసుకున్న వారై రాజునగర్ నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. ఆ భాష నేర్చుకునేటువంటి యవనులకి నేను తినేటువంటి భోజనంలో భాగాన్ని వారి కొరకు పంపించమని చెప్పాడు రాజు. ఎందుకు కావాలి వీళ్ళు? రాజుకి ఎందుకని ఈ కల్దీయుల విద్యను భాషను నేర్పించమని చెప్తున్నాడు రాజు? ఆయన నపుంసకుల అధిపతికి ఎందుకు అప్పగించాడు? పూర్వకాలంలో రాజులు ఏదైనా గొప్ప కార్యాలు చేసేటప్పుడు నపుంసకుల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు మీరు కావాలంటే చూడండి, ఎస్తేరు కూడా హేగే అనేటువంటి ఆ షండుడి దగ్గర, లేకపోతే నపుంసకుడి దగ్గర, నపుంసకుడన్నా షండుడన్నా అధిపతి అన్నా వీళ్ళందరూ ఒకే మీనింగ్ వచ్చేటువంటి స్థానాలు అన్నమాట. ఆ దేశంలో ఆ అహష్వేరోషు రాజు యొక్క రాణి వస్తీ మాట విన్నప్పుడు ఆ దేశంలో అందమైన కన్యకలను పెంచేటువంటి బాధ్యతను నపుంసకుడిని హేగేకి అప్పగించాడు. కారణం ఏంటంటే నపుంసకుల దగ్గరికి మన ఆడపిల్లల్ని పంపించిన వాళ్ళ జీవితానికి ఏ నష్టము నపుంసకుల దగ్గర జరగదు. అది కాన్సెప్ట్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. వినపడకుండా చెప్తున్నారు మరి. థ్యాంక్ యూ. నపుంసకుల దగ్గర పెంచబడినటువంటి ఈ ఎస్తేరు ఆ హేగే చెప్పినట్లుగా నడుచుకుని వస్తీకి బదులుగా రాణింది. నపుంసకులు అంటే శరీర సంబంధమైన అపవిత్రమైనది ఏది కూడా వాళ్ళ జీవితాల్లో మనం కనుగొనలేము. యేసు ప్రభు వారు కూడా చెప్తారు మత్తయి సువార్తలో 3 రకాలైన నపుంసకుల గురించి. ఇప్పుడు దానియేలుకి ఇవ్వబడినటువంటి కృప ఏంటంటే నపుంసకుల అధిపతి దగ్గర పెంచబడుతున్నాడు దానియేలు. ఈ కల్దీయుల విద్యను అభ్యసిస్తున్నాడు. చూడండి, స్పిరిచువల్గా కూడా మనం ఉన్నతమైన వాటిని దేవుని కోసం పొందుకోవాలంటే ఉన్నతమైన ఆత్మ సంబంధమైన వ్యక్తుల దగ్గర కూడా మనం పెంచబడాలి. ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు గేట్ దగ్గర దేవుడు దర్శించాడు. దర్శించినప్పుడు ఎవరింట్లో ఉన్నాడండి సౌలు? చెప్తారు ఎవరైనా? అమ్మా, అన్న ఇంట్లో ఉన్నాడా? తిన్నని దనబడి వీధిలో యూదాను అని అంటున్నాడు. చదువుకుందాం ఒకసారి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రభువు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నానని. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట. ఎవరింట్లో ఉన్నాడు? చాలా క్లియర్గా ఉంది. తిన్నది కనబడిన వీధిలో ఉన్నాడు. తార్సువాడైన సౌలు అని వాని కొరకు నువ్వు విచారించు. యూదా ఇంట్లో ఉన్నాడు. మీరు తలపైకి ఎత్తి జాగ్రత్తగా వినండి బిడ్డలారా. అననీయును దేవుడు వెళ్ళి ప్రార్థన చేయమంటే అననీయ ఏమంటున్నాడు? అయ్యా, యెరూషలేములో ఇతరు పరిశుద్ధులకి ఎంతో కీడు. ప్రార్థన చేయమంటేనే ఈయన చాలా చెబుతున్నాడు. ఈయన భయం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయమన్నావు, నేను వెళ్ళి కళ్ళు మూసి ప్రార్థన చేస్తా, ఆయన దగ్గర కత్తి ఉంటుంది, పొడి చేస్తే అని ఈ సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ధైర్యం ఈయనకి. అననీయ ప్రార్థన అయితే చేస్తాడు. ఎక్కడ? సౌలు దగ్గరికి వెళ్ళి కాదు, ఇంట్లో కూర్చొని చేయమంటే చేస్తాడు. ఇతను వెళ్ళాలి. మరి ఇటువంటి తర్వాత వెళ్ళాడు, మొట్టమొదటి మాట్లాడాడు, తర్వాత వెళ్ళాడు. మీరు గమనించాలి, ఇటువంటి భయస్థుడు సౌలు ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటాడా? వెళ్ళి ప్రార్థన చేయమంటేనే ఇన్ని విషయాలు చెప్తున్నవాడు ఇంట్లో పెట్టుకోమంటే ఎట్లా పెట్టుకుంటాడు? ఎవరు చేర్చుకున్నారండి సౌల్ని? యూదా అనే వ్యక్తి చేర్చుకున్నాడు. బైబిల్లో ఇతను గురించి ఎక్కడ ఒక్క మాట మాత్రం రాయబడి ఉంటుంది, తర్వాత ఎక్కడ మనకు కనపడదు. చూడండి, మన అవయవాల్లో 2 భాగాలుగా చెప్పచ్చు. కనబడే అవయవాలు, కనబడని. అంతే కదండి. మన బాడీలో కనబడిన అవయవాలకి ఎక్కువ వాల్యూ ఉంటుందా, కనబడే అవయవాలకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? కనబడే అవయవాలు కాళ్ళు చేతులు ఉన్నాయి, అవి విరిగితే మళ్ళీ కట్టుబడతారు. కానీ కిడ్నీ కానీ గుండె కానీ ఏదైనా డ్యామేజ్ అయితే కుదిరిద్దా? బైబిల్లో కూడా కనబడేటువంటి వ్యక్తుల కంటే కనబడకుండా చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పరలోక రాజ్యంలో గొప్ప ఫలం ఉంటుంది.
స్తోత్రం కలుగును గాక. మరి మనం అందరికీ కనబడే భక్తి చేయాలనుకుంటామా? కనబడకుండా ఉండి దేవుని కొరకు పని చేయాలనుకుంటామా? చాలాసార్లు మన పేరు లేదని బాధపడిపోతుంటాం మనం. నువ్వు కనబడకుండా దేవుని కొరకు పనిచేయి. నువ్వు మరుగుతూ ఉండు, నీ పేరు కింద ఉండు, నీ ప్రభు దాన్ని పైకి ఎత్తుతాడు. ఒకరోజు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆయన పైకి తీస్తాడు. ప్రియులారా, యూదా తన ఇంట్లో సౌలుని చేర్చుకున్నాడు. 3 రోజులు మంచినీళ్ళు ఇవ్వలేదు, 3 రోజులు ఆహారం పెట్టలేదు. అవును కదండి? అవునా కదా? మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మంచినీళ్ళు ఇస్తాం కదా. మరి యూదా ఎందుకు ఆ పని చేయలేదు? ఐ థింక్ నేను అనుకుంటున్నాను, ఆయన ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మాట్లాడేంత వరకు సౌలుని డిస్టర్బ్ చేయడం యూదా చేయాలని యూదా తలంచలేదు. 3 రోజులు యూదా ఇంట్లో ఉన్నాడు. 3 సంవత్సరాలు అరేబియా దేశంలో సముద్ర పొడ్డున ఉన్నాడు. 31 సంవత్సరాలు పౌలు అగ్గిలాంటి సేవ చేశాడు. తన ఫౌండేషన్ వెరీ స్ట్రాంగ్ పడింది. దేవుడు దర్శించిన తర్వాత యూదా అని వారి ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడండి. 3.5 సంవత్సరాలు పేతురు యేసు ప్రభుతో ఉన్న గెస్సమనే తోటలో ప్రార్థన చేయడానికి తీసుకెళ్తే ఆయన నిద్రపోతున్నాడు. మరి ఈ వ్యక్తి 3 రోజులు కంటిన్యూగా ఫాస్టింగ్ ఉండి ఎలా ప్రార్థన చేయగలిగాడు? ఆ ఇల్లు ప్రార్థనాపూర్వకమైనటువంటి ఇల్లు. అతను ప్రార్థనాపూర్వకమైనటువంటి వ్యక్తి. మెడ్రాస్లో 2 అన్నదమ్ములు సేవ చేస్తూ ఉన్నారు. అక్క చెల్లెళ్ళు చేసుకున్నారు వాళ్ళిద్దరు. పెద్ద ఆయన సేవ నడిపిస్తూ ఉంటాడు. ఈ చిన్న ఆయన, పెద్ద ఆయన మంచి ప్రార్థనాపరుడు, చిన్న ఆయన మంచి ప్రసంగికుడు. ఈయనకి గల్ఫ్ నుంచి ఇన్విటేషన్ లెటర్ వచ్చింది. ఈ చిన్న ఆయన ప్రసంగం చేయడానికి ఆయా ప్రాంతాలకు వెళ్తుంటాడు. పెద్ద ఆయన ఇంట్లోనే ఉంటాడు, ప్రార్థన చేస్తూ సంఘాన్ని చూసుకుంటుంటాడు. ఆ లెటర్ రాగానే చూసి ఇన్విటేషన్ లెటర్ వచ్చింది కదా, దేవునికి స్తోత్రం అని చించి చెత్తకుండీలో పడేశాడు. ఆస్ట్రేలియా నుంచి ఇన్విటేషన్ వస్తే అది కూడా దించి చెత్తకుండీలో పడేశాడు. ఇట్లా ఇంచుమించు ఒక 10-12 దేశాల నుంచి వచ్చిన ఇన్విటేషన్ లెటర్స్ అన్నీ కూడా చెత్తకుండీలో పడేశాడు. ఆయన, ఆ పెద్ద ఆయన తన కాలం అయిపోయి తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు తమ్ముని పిలిచాడు. నాయన, నేను నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏంటన్నయ్య అంటే, 10-12 దేశాల నుంచి ఇన్విటేషన్స్ వచ్చినాయి, వాటన్నిటిని చించి వేసి నేను చెత్తకుండీలో పడేసాను. ఎందుకని అడగల చిన్న ఆయన. అప్పుడు చెప్పాడంటే, మెడ్రాస్లో అత్యధికమైన సంఘ సభ్యం కలిగినటువంటి సంఘ కాపరిగా ప్రభు నిన్ను చేస్తాడని నాకు చెప్పాడు ఆయన. నువ్వు ప్రపంచం అంతా ఇట్లా తిరుగుతూ ఉంటే స్థానిక సంఘం మీద నువ్వు మనసు పెట్టలేవు. అందుకని నీ ఉత్తరాలన్నీ కూడా, ఇన్విటేషన్ లెటర్స్ అన్నీ కూడా చెత్తకుండీలో పడేసాయి. వెళ్ళారా? ఈరోజు ఆ చిన్న తమ్ముడు ఉన్నాడు, పెద్ద ఆయన లేడు. ఇప్పుడు ఆయన సుమారు ఒక 70 దేశాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాడు. ఆదివారం పెద్ద ఎక్కువ మంది ఏమి రారు, 20,000 మందే వస్తారు. వారానికి కూడా పెద్ద ఎక్కువేం కానుకంత రాదంట, 12 లక్షలే వస్తుందంట. నీవు ఎవరి దగ్గర పెంచబడ్డావు? ఒకవేళ ఆ రోజు ఆ దైవజనుడు ఆ ఉత్తరాలు చించేయకపోతే ఈరోజు సంఘం అంత అభివృద్ధి చెంది ఉండేది. ఆయన సేవకుడు ఏం చెప్పాడంటే, నేను ఒక గొప్ప ధన్యుడిని, నన్ను సరిగ్గా నడిపించే సేవకుల చేతుల్లో పడ్డా, అందుకే నా జీవితం ధన్యంగా మారిపోయిందని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అవును ప్రియులారా, నీ ఆత్మ సంబంధమైన పునాదులు ఎక్కడ పడ్డాయి? ఎటువంటి సేవకుల యొక్క పెంపకంలో నువ్వు పెంచబడుతున్నావు? వాక్యానుసారంగా నువ్వు పెంచబడితే వాక్యానుసారంగా నీ జీవితం పెరుగుతుంది. వాక్యం నుంచి పక్కకి వెళ్ళిపోతే వాక్యం నుంచి పక్కకి వెళ్ళిపోతావు. దానియేలు నపుంసకుల అధిపతి దగ్గర పెంచబడ్డాడు. పాప సంబంధమైనవి వాళ్ళ జీవితంలో ఎక్కడా కనబడినటువంటి నపుంసకుల అధిపతి దగ్గర పెంచబడ్డాడు. ఇక థర్డ్, దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కదండి. వాళ్ళు 3 ఎటువంటి వాళ్ళు? అగ్నిగుండంలోకి వెళ్ళడానికైనా వాళ్ళకి సిద్ధమే, కానీ ప్రతిమకు నమస్కారం చేయటం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. అంటే భక్తి జీవితంలో రాసిపడేటువంటి తత్వం అనేది దానియేలు స్నేహితులకు లేదు. మరి సంసోనుకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఎవరైనా చెప్పగలరు? దానియేలు స్నేహితులు 3, వాళ్ళు అగ్నిగుండాలను చల్లార్చేవాళ్ళు. మరి సంసోనుకి స్నేహితులు ఎవరు? అదేం కృప, సంసోనుకి మగవాళ్ళు ఎవరు స్నేహితులు లేరు, అందరూ ఆడవాళ్ళే ఆయనకి. పురుషులకు పురుష స్నేహితులు ఉండాలి వాక్యం, స్త్రీకి స్త్రీ స్నేహితులు ఉండాలి.
దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ అంత క్వైట్ ఆపోజిట్ అయిపోయింది ఈ దినాల్లో. అసలు పురుష స్నేహితులకి, స్త్రీలకు పురుష స్నేహితులు లేకుండా లేరు, పురుషులకి. ఈ మధ్య ఒక తమ్ముడు చెప్పాడు, అన్నయ్య నేను ఈమెతో చాలా కష్టం ఉంది, నా వైఫ్తో కొంచెం మీరు మాట్లాడిన అన్నాడు. ఏంటి కష్టం ఏంటి? మీరిద్దరు చక్కగా దేవుడు కలిపిన కుటుంబం, చక్కగా మీరు ప్రభు కోసం చేయొచ్చు కదా, మంచి భక్తి చేయండి అంటే విషయం ఏంటి చెప్పిన ఆయన. అప్పుడు చెప్తున్నాను, అన్నయ్య మా వైఫ్ క్లాస్మేట్ అంట అన్నయ్య, ఒకే కంపెనీ, ఫోన్ బెటరు. నేను అమ్మాయి ఏమ్మా ఏంటి విషయం ఏంటంటే, నా క్లాస్మేట్ అన్నయ్య, నేనేముంది జస్ట్ మాట్లాడుతున్నాను. అబ్బాయి అన్నాడు, మీరు కావాలంటే చూడండి అన్నయ్య, ఫోన్ చూడండి అన్నాడు. చెప్పి చూసి 2 గంటల 46 నిమిషాలు మాట్లాడిందండి. నేను అడిగాను, ఇంతసేపు మాట్లాడడానికి అవసరమే ఉంది, ఏం ఫ్రెండ్? ఆ తర్వాత అక్కడ పాపం ఉండకుండా ఉంటుందా? సంసోను దెలీలా ఎట్లా మాట్లాడుకునేవారు వాళ్ళ ఫ్రెండ్స్? న్యాయాధిపతుల గ్రంథం 16:16 బైబిల్ ఏమని రాయబడింది పిల్లరా? కొంచెం గట్టిగా చదువు తల్లి నువ్వు. అంటే ప్రతిరోజు సంసోను దెలీలా అనుదినము మాటల చేత అతన్ని బాధించి, అంటే ప్రతిరోజు మాట్లాడతారనే కదండి. నేను అనుకుంటున్నా ఒక విషయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆ దినాల్లో రిలయన్స్ కంపెనీ సెల్ ఫోన్స్ లేవు సంవత్సరం కాలంలో. ఒకళ్ళు ఉంటే ఏమయ్యేది, సెల్ టు సెల్ ఫ్రీ ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు. ఆ అమ్మాయిని ఇండియా వదిలిపెట్టి పారిపోయేవాడు. నేను ఒక సూత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను. దట్ ఈస్ 3Q. ఒక స్త్రీతో నువ్వు మాట్లాడవలసి వస్తే పురుషుడా, 2 పురుషులు ఒక స్త్రీతో మాట్లాడండి. ద ఫస్ట్ 3. సెకండ్ 3 minutes మాట్లాడండి. థర్డ్ 3 అడుగులు దూరం ఉండి మాట్లాడండి. నీ జీవితంలో అన్నిటికీ కూడా ఇంక శోధన రాదు ఆయన నామంలో. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అవును, ఇంకొక స్త్రీతో మాట్లాడినప్పుడు 2 పురుషులు కలిసి మాట్లాడండి, 2 స్త్రీలు కలిసి ఒక పురుషుడితో మాట్లాడండి. సీక్రెట్ అనేది ఎన్నడూ కూడా మీ క్రిస్టియన్ లైఫ్లో మీరు మెయింటైన్ చేయండి. మనకేం సీక్రెట్స్ ఉన్నాయండి? తెరచిన పుస్తకం మన జీవితం ఆయన నామంలో. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? అది ప్రభు మనకు చెప్పినటువంటి మాట. సంసోనుకి పురుష స్నేహితులు లేరు. మీరేమంటారంటే, ఉంటే ఏమైంది? ఏం కాదు, జుట్టుండో కళ్ళుండో అంతే. కళ్ళు లేకపోతే కూడా మంచిది, కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయి మనకి అనుకుంటున్నారా? ఏమవుద్ది అని ఎప్పుడు నీ ప్రశ్న రానియద్దు. దేవుని వాక్యానికి నీవు నేను లోపడటమే ముఖ్యం అంతే. దేవుని వాక్యానికి సాగిలపడటమే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం. ఏమవుద్ది అని నువ్వు ఎప్పుడూ కళ్ళు తెరిచేసరికి అంత అయిపోతుంది. నువ్వేం చేయాలని దేవుడు నీ జీవితంలో నిర్దేశించాడో అది జరగదు ప్రియులారా. అది నువ్వు చూడలేవు. దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పుడు, రాజా ఇందుని గురించి మేము చింతపడాల్సిన పని లేదు నీ అని చెప్పి ధైర్యంగా వాళ్ళు అగ్నిగుండంలోకి వాళ్ళు వెళ్ళారు. బైబిల్ చెప్తుంది, అగ్నిగుండంలో వాళ్ళని వేసినప్పుడు 7 రెట్లు అగ్నిగుండాన్ని వేడి చేసేసారంట. కానీ వాళ్ళకి పొగవాసన వచ్చిందండి? వచ్చిందా? రాలా. మీరు జాగ్రత్తగా గమనించండి. హిందువులు వాళ్ళ బాడీస్ని తీసుకెళ్ళి శ్మశానాల్లో పెట్టినప్పుడు నిప్పు తీసుకొచ్చి కాళ్ళకి పెడతారా, తలకు పెడతారా? నాకు ఇప్పుడు అర్థమయ్యేది, తలకి ఎందుకు పెడతారు వీళ్ళు అంటే, నిప్పు తగలంగానే మన అవయవాల్లో బాగా కాలిపోయేది ఏంటి తొందరగా అంటే, తొందరగా కాలరా బాబు వెళ్ళిపో అని నిప్పు తీసుకొచ్చి తలకు పెడతారు. పిల్లరా, మరి జుట్టు కాలిపోయిందా? వస్త్రాలు కాలిపోయినాయా? వాళ్ళకి ఏ హాని కలగలేదని దేవుని వాక్యం చెప్తుంది. పొగవాసన కూడా వారికి రాలేదు. పిల్లరా, దానియేలు స్నేహితులు ఎటువంటి వాళ్ళు అంటే, దేవుని కోసం అగ్నిగుండాల్లోకి వెళ్ళడానికైనా సిద్ధపడినటువంటి వాళ్ళు. వాళ్ళు చెత్త భక్తిని చేయలేదండి, దేవుని కొరకు రోషం కలిగిన భక్తిని చేశారండి. మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో మనం చదువుకున్నప్పుడు. వాటిలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే ప్రియులారా, నీ దేవుడిని యెహోవాని మాత్రమే నీవు. ఆ ఆజ్ఞను వాళ్ళు తూచ తప్పకుండా పాటించారు. దానియేలు స్నేహితులు దేవుని ఆజ్ఞలను పాటించేవారు. ఒక్క ఆజ్ఞను పాటిస్తే వాళ్ళు 3 వ్యక్తులతో మాత్రమే కాకుండా అగ్నిగుండంలో 4వ రూపం, దేవతల రూపం, వాళ్ళతో కూడా 4వ రూపం కూడా కనపడుతుంది. నేను అనుకున్నాను, ఒక్క ఆజ్ఞ పాటిస్తే 4వ రూపం, దేవతల రూపం కనపడిందిగా, అసలు 10 ఆజ్ఞలు పాటిస్తే ఎట్లా ఉంటుంది జీవితం?
ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడని ఆ దేశం రాజు చాటిస్తున్నాడు. రాజు అంటాడు వారి దేవుడే పూజార్హుడు, వారి దేవుడినే పూజించండి. మీకు ఈ మాట చెప్తున్నందుకు ఏమనుకోవద్దు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ముగ్గురికి 3 టాటా సుమోలు కొనిపెట్టి, ముగ్గురికి కారు మీద మైకులు పెట్టి, యాంప్లిఫైర్లు పెట్టి, అయ్యా భారతదేశం అంతా స్వార్థ చేసి రండి అంటే, లేకపోతే బబులోన్ దేశం అంతా స్వార్థ చేసి రండి అంటే ఎంతకాలం బట్టి ఉంటుంది? టైర్లు అరిగిపోయి డిస్కులు కూడా అక్కడే పోయి హిమాచల్ ప్రదేశ్లో కొండల్లో ఎక్కడో చోట కారు వదిలిపెట్టి వచ్చేవాళ్ళు. చూడండి, మనం ప్రకటించడంలో కాదని శక్తి ఉండేది, మనం జీవించడంలో శక్తి ఉంటుంది అంతే. ఆమేన్. చాలా మంది పొరపాటు పడుతున్నాం. మన వాక్యం ప్రకటించడంలో శక్తి ఉందా? నీ ప్రసంగం ఎట్లుందని అనుకోరండి ప్రజలు, నీ జీవితం ఎట్లుంది. నువ్వు పుల్పిట్ మీద ఎట్లా ఉంటావో పుల్పిట్ కింద కూడా అంతే ఉండాలి. నువ్వు ఆఫీసులో ఎట్లుంటావో ఇంట్లో కూడా అంతే ఉండాలి. చర్చ్లో కూడా అట్లనే ఉండాలి. నీ గురించి ప్రజలు ఏమని సాక్ష్యం ఇస్తారు? సోదరుడా, సోదరి, దానియేలు స్నేహితులు అగ్నిగుండాలను చల్లార్చేటువంటి వాళ్ళు. చాలా స్విన్నీగా చెప్తాడు అన్నమాట. నువ్వు పుల్పిట్ మీద ఎట్లా ఉంటావో పుల్పిట్ దిగిన తర్వాత కూడా నీ మాటలు అట్లనే ఉండని. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అట్లనే ఉండు. మనం ప్రార్థన అయిపోయిన తర్వాత మన తెలుగు వాళ్ళని కనుక సడన్గా ఎవరైనా చూస్తే అర్జెంటుగా కూరగాయల మార్కెట్ ఓపెన్ చేశారేమో అనుకుంటారు. మన ప్రార్థన అయిపోయిన తర్వాత మన తెలుగు వాళ్ళు 10 మంది కలిసి ఒక చోట ఉంటే, ఓ ఎమర్జెన్సీగా వెజిటబుల్ మార్కెట్ పెట్టారేమో, వీళ్ళు అమ్మటానికి వచ్చారేమో అనుకుంటున్నారు. చర్చిలో చాలా సైలెంట్గా ఉంటాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మన మాటలు, మన జోక్స్, మన ప్రవర్తన, భక్తి అంతా తేలగొట్టేస్తున్నారండి. మీరు బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ఓకే, అంతే. ఇంకేముంటాయి అండి మనతో? ఇంకేముంటాయి? వ్యర్థమైన సాసూతులు. నువ్వు భక్తి జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఈ అపవిత్రమైన వాటన్నింటిలో నుంచి నువ్వు వెలుపులోకి వచ్చేసి నువ్వు ప్రార్థన పోగొట్టుకుంటావు. విన్నటువంటి వాక్యం నీ హృదయంలో ఉండదు. నువ్వు ఈ వ్యర్థమైన విషయాలని వింటున్నప్పుడు నువ్వు మందిరంలో విన్న శ్రేష్టమైన మాటలు నీ మనసులో ఎట్లుంటాయి? అవి గాలి కొట్టు చెదిరిపోయిన పొట్టువలే అయిపోతుంది. చెదిరిపోయిన పొట్టువలే అయిపోతుంది. మనం చాలా వాక్యం, ఎంతోమంది దేవుని సేవకులు శ్రేష్టమైనటువంటి వర్తమానాలు. నేను అనుకుంటున్నాను అమెరికాలో మన తెలుగు ప్రజలకి దేవుని వాక్యం ఏం తక్కువగా లేదు, ఎక్కువ అవుతుంది కానీ తక్కువైన ప్రశ్న అయితే లేదు. ప్రతి వారం ఏదో ఒక దేవుని సేవకుల్ని ప్రభు పంపిస్తున్నాడు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అయినా పాస్టర్ గారు ఆబ్సెంట్ అవుతాడేమో కానీ సేవకులు కొన్ని సంఘాల్లో ఆబ్సెంటెన్స్. ఇప్పుడు నేను వదిలిపెట్టి వచ్చాను. కానీ మీకు మాత్రం వదిలిపెట్టేటువంటి ప్రశ్న ఎవరో లేదు. ఈ వారం దేవుని బట్టి నేను వచ్చే వారం కూడా ఉంటాను, ఆ తర్వాత వారం ఇంకొక సేవకులు ఉంటారు. మీకు సమృద్ధిగా దేవుని వాక్యం ఉంది. మరి ఏమైపోతుంది ఈ వాక్యం అంతా? ఏమైపోయిందండి? దేవుని విన్న వాక్యం అంతా ఏమైపోయింది? ఒక్కసారే కదండి జక్క యేసుప్రభుని కలుసుకుంది. యేసుప్రభు నీ పాపాలు ఒప్పుకోమని చెప్పాడా? నీ ఆస్తులు అన్యాయమైన తీసేయమని చెప్పాడా? యేసుప్రభుని చూసిన తర్వాత జక్క ఇంకా లంచగొట్టిగా ఉండాలనుకోలేదండి. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారు ఎక్కువగా దేవునికి లెక్క చెప్పాలి. దేవుని బిడ్డలారా, మీరు దేవునికి ఎక్కువ లెక్క చెప్పాలనే సంగతి మీరు మర్చిపోవద్దు. ప్రభు మిమ్మల్ని అధికంగా ప్రేమించి అధికంగా సందేశాలు ప్రభు మీకు ఇస్తున్నాడు. నీ స్నేహితులు ఎటువంటి వాళ్ళు ప్రార్థన పరులై అగ్ని గుండాలను చల్లార్చేటువంటి వారైతే అది అంత శ్రేష్టం. మనం ఎవరితోనైనా ఉంటే ఆత్మ సంబంధంగా ఎదగలేమనే సందేహం వచ్చినప్పుడు మనం వారితో ఇంకా సహవాసం చేయకూడదు. అది మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు గుంటూరులో ఉండేవాడు. ఆయనకి ఒకరోజు నేను సాక్ష్యం చెప్తున్నాను. నా సాక్ష్యం కాదు, వేరే దైవజనుడి యొక్క సాక్ష్యం. అయ్యా, ఆయన ఇన్ని సంవత్సరాలుగా దేవుని వెంబడిస్తున్నాడు. ఆయనకు ఒకవేళ తలనొప్పి వస్తే అమృతాంజన్ కూడా రాసుకోడు, చాలా దైవిక స్వస్థతలో నిలబడతాడు అని నేను సీరియస్గా చెప్తుంటే ఆయన అన్నాడు, మరి కనీసం స్నానం అన్నా చేస్తాడా లేదా? నాకు అర్థం కాదు. ఇదేంటి? నేను సీరియస్గా చెప్తుంటే ఆయన జోకింగ్ ఇట్లా అన్నాడు. దేవుని గాయాలలో స్వస్థత గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ దైవజనుడికి ఉన్న విశ్వాసం చాలా గొప్పదని అప్రిషియేట్ చేయాలి. కానీ నేనంటే అట్లా అన్నాడు. ఏమో ఈయనతో ఉంటే మన భక్తి ఏమైపోతాం. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేనైతే ఎలాగా
తప్పించుకోవాలో ఈ శోధన నుంచి నాకు తెలియదు, నువ్వు నాకు సహాయం చేయి. క్రమేపీ సంవత్సరాలు దినాలు గడిచే కొద్ది నేనేమనుకున్నానే నన్ను విడిచిపెట్టి ఆ సహోదరుడు పక్కకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అవును, నువ్వు ఎప్పుడు మండుతున్నటువంటి మాటలు మాట్లాడాలి. 10 కట్టెలు మండుతున్నాయండి, అందులోకి ఒక పచ్చి కట్టె తీసుకొచ్చి వేయండి, ఏమవుద్ది? 10 కట్టెలు మండుతున్నాయి, మండే కట్టెలు ఒక కట్టె తీసి పక్కన పడేయండి, ఏమవుద్దండి? నీ భక్తి జీవితం కూడా అంతే. నువ్వు మండుతున్న వారితో సహవాసం చేస్తే నువ్వు మండుతావు, చల్లారిపోయిన వారితో సహవాసం చేస్తే చల్లారిపోతావు, ధనాపేక్ష కలిగిన వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఈ సాయంకాలం నువ్వు దేవుని సన్నిధిలో ఎంపిక చేసుకో, నీకు ఎటువంటి స్నేహితులు కావాలి, నీకు ఎటువంటి స్నేహితులు కావాలి. దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, సంసోనికి ఆ ఆత్మ సంబంధమైన స్నేహితులు లేరు. దెలీలా అనేటువంటి స్నేహితురాలు ఉంది, ఆయన్ని చక్కగా తొడమే పడుకోబెట్టి ఫిలిస్తీని చేతికి అప్పగించి వెంట్రుకలన్నీ ఆమె తీసేసేసింది. శక్తి లేనివాడుగా సంసోను తన జీవిత కాలాన్ని ముగించాడు. తిరగలి విసురువాడుగా సంసోను తన కాలాన్ని ముగించేశాడు. దానియేలు స్నేహితులైతే అగ్నిగుండాలను చల్లార్చి దేవుని కొరకు ఒక మహిమ కలిగినటువంటి పాత్రలుగా మిగిలారు. దానియేలుకు ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఏంటి? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించింది. దేని వల్ల గ్రహించాడమ్మా? గ్రంథముల వలన. చెప్పండి, దేని వల్ల గ్రహించాడు? అందరు బిగ్గరగా చెప్పండి. థ్యాంక్ యూ. అంటే దానియేలుకి ఏదైనా ఒక విషయం తెలియాలి అంటే ధర్మశాస్త్రం చదువుతాడు, వాక్యం ద్వారా దేవుడు దానియేలుతో మాట్లాడతాడు, అంతే కదా. దావీదుకి ఏదైనా ఒక విషయం తెలియాలంటే ఏం చేయాలి? నాతాను ప్రవక్త వచ్చి చెబితే కానీ ఆయనకి బల్బు పనిచేయదు. ఇక సంసోనుకు చెప్పేవాడు ఎవడు? నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈరోజు 10 అధ్యాయాలు బైబిల్ చదివిన వాళ్ళు చేతులెత్తండి. అసలు మీరు ఎట్ట చూస్తున్నారంటే మమ్మల్ని అడుగుతావా అన్నట్టు చూస్తున్నారు. 10 అధ్యాయాలు బైబిల్ చదవడానికి టైం లేదా? సరే, 5 అధ్యాయాలు చదివిన వాళ్ళు చేతులెత్తండి. థ్యాంక్ యూ. ఒక్క వచనం చదివిన వాళ్ళు ఎత్తండి. నువ్వు ఎలాగ ఆత్మ సంబంధంగా పైకి వస్తారు? మీరు నాలాంటి సేవకులు 10,000 మంది మీకు వాక్యం చెప్పిన, గాబ్రియేలు దేవదూత వచ్చి మీ ఇంటికి వచ్చి వాక్యం చెప్పిన, నీ జీవితంలో నువ్వు దైవ సంబంధమైన ఆ భక్తిని నీ జీవితంలో నువ్వు నేర్చుకోలేవు. ఎందుకని? పాపం నీకు టీవీ చూడటానికి టైం ఉంది, అలంకరించుకోవడానికి టైం ఉంది, నీకు అన్నిటికీ టైం ఉంది. దేవుని వాక్యం చదవడానికి నీకు టైము. కొంతమంది బైబిల్ చదువుతారు. ఎట్లా చదువుతారంటే, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, అర్థం కాలేదనుకో, అప్పుడు బైబిల్ మూసి, ప్రభా నువ్వు నాతో మాట్లాడే అర్జెంటుగా. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది. మరి ఆ అబ్బాయి చేసుకోవాలేదు తెలియదు పాపం. అందుకని ప్రభా నీ చిత్తం అయితే నువ్వు నాకు బయలుపరచని వాక్యం ద్వారా మాట్లాడమని తీస్తే పరమగీతం వచ్చింది. ఇతరే నా ప్రియుడు 10,000లో అది సుందరుడే చేశాడు. ఇదే దేవుని చిత్తం కావాలని చేసుకుంది. పెళ్ళైన సాయంకాలం నుంచే తనటం మొదలు పెట్టాడు. నువ్వు పెళ్ళికి కాదు బైబిల్ తీయాల్సింది. ఏం చేయాలో సమస్య అర్థం కానప్పుడు కాదు, నీ కంపెనీ నేను ఉద్యోగం నుంచి తీసేసినప్పుడు ప్రభా ఏం చేయమంటావు మాట్లాడు, అప్పుడే మాట్లాడతాడు ఆయన. నీకు స్ట్రగుల్స్ వచ్చినప్పుడు కాదు, ఎవ్రీడే దేవుని వాక్యం మీరు చదవండి. మినిమం 30 అధ్యాయాలు తగ్గకుండా మోకరించి బైబిల్ చదవండి. మీరు ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, డేవిడ్ అంకుల్, కనపల్ లాంటి వీళ్ళు మోకరించమంటే అంతసేపు మోకరించలేకపోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నేను మోకరించవచ్చు. సిగ్గుపడదాం మనం. పాటలు పాడుతున్నాం, దేవుని వాక్యం ధ్యానించే సమయం లేదా మనకి? దేవుని వాక్యం నువ్వు ధ్యానించలేవా? ఆయన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు బాక్సింగ్ గారు ప్రభుని తెలుసుకున్నారు. ఆయన ఆ దినాల్లో రోజుకి 14 గంటలు చదువుకునేవాడండి బైబిల్. బాంబే రైల్వే స్టేషన్లో ఆయన పేరెంట్స్ ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చి, పంజాబ్లో ₹1,00,00,000 ఆస్తుంది ఆయనకి,
భక్సింగ్, ఇప్పుడు వరకు నువ్వు రహస్యంగా నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు సంగతి ఎవరికి తెలియదు. ఈ రైల్వే స్టేషన్లో నువ్వు మాతో ఒక ప్రమాణం చేయాలి. అదేంటంటే సీక్రెట్గానే వెంబడించు, సీక్రెట్గా వెంబడించు. బహిరంగంగా నువ్వు క్రైస్తవులు అని ఎవరికి చెప్పొద్దంటే ఆయన ఏం చెప్పాడంటే రైల్వే స్టేషన్లో, యేసు ప్రభు నా ప్రాణం, ఆయన నా ఊపిరి, కాబట్టి నేను బహిరంగంగా చెప్పకుండా ఉండలేను అన్నాడు. అక్కడే అంత స్పాట్లో వాళ్ళ ఫాదర్ ఆ మాటకి కష్టపెట్టుకున్న మనసులో రైల్వే స్టేషన్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. భక్సింగ్ గారి భార్య కొడుకు కదండి, తల్లి కదా, ప్రేమ చొప్పున వదిలిపెట్టి వెళ్ళలేకపోతుందంట. భక్సింగ్ ఒకసారి ఆలోచించు, లేదమ్మా లేదు, నేను ప్రభుని సేవించాలి, బహిరంగంగా నేను చెప్పకుండా ఉండలేను. వారం రోజులు బాంబే రైల్వే స్టేషన్లో ఆ వీధి దిప్పు కింద కూర్చొని బైబిల్ చదువుకున్న డ్రమ్ పెట్టుకొని కెనడా నుంచి వచ్చేటప్పుడు అయినా ఒక కప్పు టీ దొరికితే ఆ రోజు గొప్ప విషయం అంటండి ఆయనకి. చదువుతూ ఉండగా, దేవుని వాక్యం చదువుతూ ఉండగా, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆ మాటల చేత బలపరచబడి పనిచేసాడు ఆయన. ఆయన చనిపోయినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు 6 లక్షల మంది చివరిగా ఆయన చూడడానికి వచ్చారండి. 2.5 లక్షల మంది ఆయన సమాధి కార్యక్రమానికి అటెండ్ అయ్యారండి. 120 మంది యాజకులు ఆయన బాడీని బాక్స్లో మోసుకుంటూ వెళ్ళారండి. ఆయన చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి చివరిసారికి వచ్చిన కానుక 20 లక్షల రూపాయలండి. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, నన్ను కనపరచు వారిని నేను, వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, నన్ను ఘనపరచు వారిని, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? పాపం అర్థం చూసుకున్నంతసేపు కూడా బైబిల్ చదవను. నువ్వు అర్థాన్ని ఎక్కువసేపు చూసుకుంటావా, బైబిల్ ఎక్కువసేపు చదువుతావా? నీ రూపం చూస్తే చెప్పొచ్చు నువ్వు అర్థం ఎంతసేపు చూస్తావో, బైబిల్ ఎంతసేపు చదువుతావు. ఏమంటే నీ రూపం చూస్తే అర్థం కదా, అర్థం కదండి. దేవుని బిడ్డలకి, దేవుని సేవకులకు మాకు అర్థం కదా. కొంతమంది దగ్గర బైబిలే ఉండదు. అందుకే మన జీవితాలు ఆరిపోయిన దీపాల్లాగా ఉన్నాయి. మనకు మనం ప్రయోజకులుగా లేము, మన ఇతరులకు ఇంకెలా ప్రయోజకులుగా ఉంటాం. ఒక్క పౌలుని ప్రభు వెలిగిస్తే ప్రపంచమంతా దేవుని వాక్యం తీసుకెళ్ళాడు. చరిత్ర ఆధారాన్ని బట్టి చూస్తే సుమారుగా భక్సింగ్ గారు 30,000 సంఘాలు కట్టాడంట ప్రపంచంలో. ఏ దేశానికి వెళ్ళినా ప్రజలు చెప్తారు ఆయన ఇక్కడికి వచ్చాడండి. భక్సింగ్ గారిని రక్షించిన దేవుడు కాదా నీ దేవుడు? నీ దేవుడు కాదా ఆయన? పౌలు దేవుడు కాదా నీ దేవుడు? ఇంకెన్ని సంవత్సరాలు ఈ స్థితిలో ఉంటావండి నీవు? ఇంకెన్నేళ్ళు ఇదే స్థితిలో కొనసాగుతావు నువ్వు? ప్రభునందు ప్రియమైనటువంటి సోదరులారా, దావీదు 3,000 కీర్తనలు రాశాడు సుమారుగా. 18 సితారా ప్లే చేస్తే సౌల్లో ఉన్న దురాత్మలు పారిపోయింది. కానీ దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపం చేసిన మనుషుడు నీవే అని చెప్పేంత వరకు దావీదుల స్పందన. దావీదు బత్షెబతో పాపం చేయటమే కాదు, ఉరియా బత్షెబ భర్త అయిన ఉరియాని యుద్ధంలో నమ్మకంగా ముందు వరుసలు పెట్టి చంపించారండి. దావీదు వ్యభిచారి, దావీదు వేషధారి, దావీదు నరహంతకుడు. ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, మరి ఇన్ని జరుగుతూ ఉండగా దావీదు లైఫ్లో మరి ధర్మశాస్త్రం చదవట్లేదా? దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని చెప్పింది ఎవరు? ఆయన కాదా? అది వెండి బంగారాల కంటే మిన్నైంది, శ్రేష్టమైందని చెప్పింది దావీదు కాదా? నువ్వు దేవుని వాక్యం గురించి నువ్వేం చెప్తున్నావు అనేది ముఖ్యం కాదు, అది నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు ధ్యానిస్తున్నావా? వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. అది నీ పాదాలకి, నీ త్రోవకి. ఈరోజు నువ్వు ఎట్టున్నావంటే వెలుగు లేని వ్యక్తివి, దీపం లేని వ్యక్తివి. ఎందుకంటే వాక్యం లేదు కాబట్టి నీ దగ్గర, వాక్యం లేదు కాబట్టి. నువ్వు వాక్యం ఉంటే నీ జీవితంలో నీకు ఉండేటువంటి ఆ స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఇస్ డిఫరెంట్గా ఉంటాయి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదో మంచోళ్ళలాగా ఉన్నారు చెప్దాం అనుకుంటున్నా, మీరు ఎవరితో చెప్పమాకండి ఆ విషయం. నరసరావుపేట నుంచి ఒక ఆమె వచ్చింది. ఆమె చెప్పింది నాకు, అయ్యా నేను నీతో మాట్లాడాలని. మాట్లాడి చెప్పమ్మా అన్నాను. మాట్లాడి చెప్పు, నేను చాలా కాలం నుంచి భోజనం చేయటం లేదు,
చాలా కాలం నుంచి వాటర్ తీసుకుని బతుకుతుంది. ఇవన్నీ కాదమ్మా, నువ్వు వచ్చిన పని అంటే చెప్పాను నేను. ఇంతకాలం నుంచి భోజనం లేకుండా ఉన్నావు మంచిదే, కానీ యాపిల్ కాయలు రోజుకి ఎన్ని తింటావని అడిగాను. 8 తింటదంట. చాలండి, ఆ ఫుడ్ సరిపోదు. పాలు ఎన్ని తాగుతావంటే 1.5 లీటర్ తాగిద్దంట. పర్లేదు, నీలాంటి భోజనం చేయకపోయినా ఏమి, సరే వచ్చిన పని ఏంటి? అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నిన్ను చేసుకోమని అడుగుదామని వచ్చాను. అప్పుడు అన్నాను, ఎవరు చెప్పారు నీకు ఆ విషయం అని అడిగితే దేవుడు నాకు దర్శనంలో చూపించాడు అని చెప్పింది. వెళ్ళిపో, సైతాన్లాగా ఎనికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళు, ఇంకెన్నడూ నీ జీవితంలో నన్ను కలుసుకో, మాకు వెళ్ళిపో. నువ్వు అక్కడ డెవిల్లాగా ఉన్నావు. ఈ ఆడవాళ్ళకి అదేం దెయ్యమో, మగవాడు ఎవడైనా పెళ్లి చేసుకోలేదని కనపడితే వీళ్ళు ఉన్న వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకోవచ్చు కదా. మరి వీళ్ళకు ఉన్న రోగం ఏందో మొట్టమొదటి ఏమడితే పెళ్ళి అయిందా, నీకెందుకమ్మా అంత కడుపులు లేపి, శుభ్రంగా నీ భక్తి ఏంది నువ్వు చేసుకోక, పెళ్ళి అయిందా లేదా నీకెందుకో చెప్పిన వాక్యం వినొచ్చు కదా నువ్వు. ఆమె చెప్పింది, అయ్యా దేవుడు నాతో చెప్పాడు. అమ్మా నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, నువ్వు అట్లా చెప్పొద్దు. ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు చెప్పు. ఇది 2001 సంవత్సరంలో జరిగింది. మళ్ళీ ఎన్నడూ ఆమె నన్ను కలుసుకోలేదు. నేను చెప్పాను, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నన్ను ఇలా ఉండమని చెప్పాడు. నేను అలాగ ఉంటాను. మళ్ళీ ఇటువంటి విషయాలు ఎప్పుడు నువ్వు తీసుకుని రావద్దు. ఆమేన్, ఆమేన్. నువ్వు వాక్య పునాది మీద కట్టబడితే నీ స్టాండర్డ్ వేరుగా ఉంటుంది. అవును, నువ్వు చెప్తావు ప్రభు నాతో మాట్లాడాడు. నీ పునాది ఏంటి? దర్శనమా, ప్రవచనమా, కళ, ఊహ, తలంప? బండ మీద కట్టబడి ఇల్లులాగా నీవు ఉండాలి అంటే దేవుని వాక్యం చదువు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఆ వాక్యం నీకు చెప్పింది, ఆ వాక్యం నిన్ను నడిపించింది, ఆ వాక్యం నిన్ను ముందుకు తీసుకుని వెళ్తుంది. నువ్వెన్నడూ కుళ్ళిపోవాల్సిన పని లేదు. ఎన్నడూ నీ జీవితంలో ఓడిపో. నేను చెప్తున్నాను ఈ రాత్రి, ఆయన నామంలో చెప్తున్నాను, వినండి. మీ జీవితాల్లో ఎన్నడూ కూడా మీరు వాక్యాన్ని అనుసరించినప్పుడు ఎన్నడూ సిగ్గుకు కానీ అవమానానికి కానీ ప్రభు మిమ్మల్ని అప్పగించదు. ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఒకవేళ కఠినంగా కనపడచ్చు, ఆఫ్ కోర్స్ ఒకరోజు వస్తుంది, నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు, నీ చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడు, నీ కన్నింటిని ప్రతి భాష బిందును ఆయన తుడిచివేస్తాడు. ఆయన నువ్వు శ్రమలో ఉంటే ఆయన చూసి సంతోషించేవాడు కాదండి. ఆయన స్టెఫెన్ని రాళ్ళు పెట్టి రువ్వి చంపుతూ ఉంటే స్టెఫెను ఏ దర్శనం చూశాడు? దర్శనం ఏం కనపడిందండి స్టెఫెన్కి? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడా, నిల్చున్నాడు? అంకుల్ కరెక్ట్ చెప్పారు, నిలబడి ఉన్నాడు. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వం కూర్చోడానికి వెళ్ళాడా, నిలబడడానికి వెళ్ళాడా? మరి ఎందుకు స్టెఫెన్ విషయంలో స్టెఫెన్ చూసినప్పుడు నిలబడినట్టు ఎందుకు కనపడ్డాడు? స్టెఫెన్ శ్రమలో ఉన్నాడు, అందుకని కూర్చున్న దేవుడు నిలబడ్డాడు. ఆయన ఆమేన్ హల్లెలూయా. నువ్వు శ్రమలో ఉంటే కూర్చొని తమాషా చూసేవాడు కాదు ఆయన, నిన్ను నిలబడి ఏం జరుగుతుందో చూసేవాడండి ఆయన. వాక్యం అండి, వాక్యం, వాక్యం. నిన్ను నన్ను ఆయన వాక్యం పరిపాలించాలి, ఆయన వాక్యం మనం పరిపాలించాలి అనండి. సంసోను ఎన్నడైనా ధర్మశాస్త్రం చదివాడా? ధర్మశాస్త్రం చదివాడండి. ఆయనకి ఎప్పుడు కోపం వచ్చిందో తెలియదు, ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎక్కడ ఎంతసేపు నిద్రపోతాడో తెలియదు, నిద్రపోయి లెగిస్తే ఏం చేస్తాడో కూడా తెలియదు. ఏం చేస్తాడు సంసోను? మనం చదువుతాం 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 2వ వచనం. న్యాయాధిపతులు 16:2. సంసోను అక్కడికి వచ్చినని రాజావారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతను చంపుదమనుకొని పట్టణపు ద్వారము వద్ద ఆ రాత్రి అంతా పొంచి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి. ఎప్పుడు లేస్తాడంటండి? మనిషి ఎవడైనా మధ్యరాత్రి లేస్తాడా, తెల్లవారు లేస్తాడండి? చెప్పాలి మీరు కూడా మధ్యరాత్రి లేస్తున్నారా? అవసరం ఉంది మనకి. తెల్లవారు ఈయన మధ్యరాత్రి లేస్తాడు. లేచి ఏం చేస్తున్నాడు? పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధువులను పట్టుకుని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని, నాకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ తలుపు అడ్డంగా ఉందండి, దీన్ని తీసేయాలి. తీసేసి
మీరు పక్కన పెడతారా, తీసుకెళ్ళి హడ్సన్ రివర్లో వేస్తారా? ఈ తలుపు అడ్డం ఉందండి, తీసేసి మనం పక్కన పెడతాం. ఎంత అజ్ఞానండి. తలుపులు 2 తీసేసి అంట ఓడబీకి మధ్యరాత్రి లేచి ఆ జలపాల జుట్టుతో సంసోను క్రాఫ్ చేయించుకోడు కదా, ప్రతిష్ఠితుడు కదండి. మంగళకత్తి తల మీదకి వేయకూడదుగా. తలుపులు 2 పీక్కొని నన్ను తలుపులేసి బంధిస్తారా? తలుపులే లేకుండా చేస్తే ఏమనుకుంటున్నారు? ఏమన్నాలండి మనిషిని? మధ్యరాత్రి లేచి తలుపులు తీసుకుని వెళ్ళి ఎబ్రోనికి ఎదురుగా ఉన్న కొండ దగ్గర తీసుకెళ్తున్నాడంటే ఏం చెప్పాలి ఈ వ్యక్తికి? అంటే మినిమం సంబంధమైన ఆ ఆలోచన కూడా సంసోనికి లేదు. అరే తలుపు పక్కన పెడితే సరిపోతుంది కదండి. అంటే సంసోన్ యొక్క ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏంటంటే నన్ను పట్టణపు తలుపులేసి బంధిస్తారా? ఇక అసలు తలుపులే లేకుండా చేస్తే ఏమనుకుంటున్నారు? సంసోన్ ఎటువంటి వాడు? దానియేలు ఎటువంటి వాడు? ధర్మశాస్త్రం చదువుతున్నాడు. యెరూషలేము పాడుగా ఉన్న 70 సంవత్సరాల కాలం అయిపోయిందని తెలిసింది. వెంటనే గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు స్పెసిఫిక్గా నువ్వు ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడు దానియేలుకి. దేవుడు వాక్యం ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా మాట్లాడాడు. మాట్లాడిన దానికి సరెండర్ అయిపోయాడు అంతే. సరెండర్ అయిపోయాడు అంతే. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నీ జీవితంలో వర్తమానం విన్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు? దానియేలు దేవుని వాక్యానికి లోబడినట్లుగా నువ్వు లోబడ్డావా? నేను ఒకసారి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాను. దావీదు గురించి చెప్తూ ఉన్నప్పుడు నువ్వు కట్నం తీసుకున్నావా అని ఒక తమ్ముడిని అడిగాను. అవునన్నయ్య నేను తీసుకున్నాను అన్నాడు. నువ్వు మరి దేవుని బిడ్డగా ఉండి అట్లెట్లా తీసుకున్నావు? నాకు తెలియక తీసుకున్నానని ఇచ్చేస్తున్నాను అన్నాడు. నెక్స్ట్ డే 4 లక్షల రూపాయలు చెక్ రాసి వాళ్ళ అత్తమామలకు పంపించేశాడు. హల్లెలూయా. వీళ్ళు ఎంతమంది బ్రదర్స్ కట్నం తీసుకున్నారు? మొట్టమొదటి వరుసలో జాషువా గారు ఉన్నట్టున్నారు. నాకు నవ్వుతుంటే అనుమానం వచ్చేసింది. అవును, మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని వాక్యం చేత కొనబడిన వారు. ఒకవేళ అటువంటి మిస్టేక్స్ మన లైఫ్లో జరిగి ఉంటే తిరిగి ఇచ్చేయండి. ప్రభు మీకు రెట్టింపుగా ఇస్తాడు ఆయన నామంలో. ఆమేన్. అన్యుడికి క్రైస్తవుడికి ఏంటి తేడా? సేవకులోని మేము కూడా గట్టిగా ఏం చెప్పట్లే. గట్టిగా చెప్పి కానుకలు పోగొట్టుకోవటం ఎందుకండి? మెల్లిగా పోతేస్తే రావాల్సిన వస్తుంటాయి. నేను అలాగే జీవించాలనుకోవటం లేదు. నేను చాలా కాలంగా ప్రార్థన చేసుకుంటున్నాను ఒక విషయం. దయచేసి ఆ విషయంలో నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. దానియేలుకి బెల్షస్సర్ రాజు డబ్బులు ఇస్తుంటే ఏమన్నాడంటే, తీసుకున్నాడా? నీ దానాలు నీ బహుమానాలు నీ దగ్గర పెట్టుకో, నేనైతే ఎవరి హాత అర్థం చెప్తానన్నాడు. నయమాను కానుకిస్తుంటే ఎలీషా తీసుకున్నాడా? నాకొద్దు, నేను ప్రపంచంలో అటువంటి సేవ చేయాలని ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు డబ్బు అక్కర్లేదని చెప్పే సేవ. ప్రభు నన్ను అలాగే దీవించాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. డబ్బుతో పని ఏముంది? ఆమేన్. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు డబ్బుతో పని లేదు కాబట్టి నేను మిమ్మల్ని గట్టిగా చెప్పచ్చు. నాకు పని ఉంటే కాబట్టి అటు చెప్పలేదు నేను. దేవుడు తన బిడ్డల అవసరాలని ఆశ్చర్యంగా తీర్చి నడిపిస్తాడు. సో మన వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఆ వాక్యానికి ఎట్లా లోబడుతున్నాం మనం? దానియేలు లోబడినట్లే నువ్వు లోబడ్డావా? ఒక వర్తమానం వినిన తర్వాత ఇమిడియట్లుగా లోబడ్డావా? ఎలా గోనె పట్టు కట్టుకున్నాడు? దానియేలు గోనె పట్టు కట్టుకున్నప్పుడు ఆయన ఉన్న స్థితి ఏంటి? ఆ దేశంలో 3వ అధికారి, 120 మందిలో ప్రాముఖ్యుడు, ముఖ్యుడైనటువంటి వ్యక్తి. మరి గోనె పట్టుకుంటే షేమ్గా ఫీల్ అవడా? అవ్వాల్సిన పరిస్థితి లేవా? దేవుని వాక్యానికి అట్లనే సరెండర్ అయిపోయాడు. అలాగనే సరెండర్ అయిపోయాడు. అలాగా దేవుని వాక్యానికి లోబడిపోయాడు. సంసోను దేవుని వాక్యం చదివి, ఆ ధర్మశాస్త్రం చదివి కృప లేదు ఆయనకి. దావీదుకి ధర్మశాస్త్రం తెలుసు, కానీ ప్రవక్త వచ్చేంత వరకు దావీదు స్పందించడు. నీ జీవితంలో దేవుని వాక్యానికి స్పందించు, దేవుని వాక్యానికి లోబడు. సింహాలు కాదు, రాజులు కాదు, రాజ్యాలు కాదు, నేను ఈ ప్రపంచంలో ఏది కూడా ఏమి చేయలేదు. ఆయన వాక్యం నిన్ను అలాగ ముందుకు తీసుకుని వెళ్తుంది ఆయన నామంలో. ఆమేన్, ఆమేన్. దానియేలు జీవితంలో 6వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని
దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చిన. మనం గమనించినట్లయితే రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. అంతే కదండి? ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? రైట్. అండ్ సెకండ్ ఇంకొక ఆన్సర్ ఉంది అక్కడ, మోకాళ్ళని. యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు. నేను బాధతో మీకు ఈ మాట చెప్తున్నాను. నేను లాస్ట్ 3 days కాన్ఫరెన్స్లో మీరు పాల్గొన్నారు, నేను కూడా పాల్గొన్నాను. నేను మోకరించి ప్రార్థన చేయలేకపోయా, నేను సిగ్గుపడుతున్నాను ఆ విషయంలో. మోకరించి ప్రార్థన చేశాడండి. దానియేలు దేవుని దగ్గర మోకరించాడు. మరి ఆ రాజు ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయం 46 వచనం, దానియేలు గ్రంథం 2:46. అంతటి రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య రూపంలో అతనికి సమర్పింప ఆజ్ఞాపించిన. దానియేలు దేవుని దగ్గర మోకరించాడు, రాజు అక్కడ సాగిలపడుతున్నాడండి. దానియేలు సాగిలపడ్డా, దానియేలు సాగిలపడ్డా? నువ్వు మోకరించిన తర్వాత ఎటువంటి వాళ్ళైనా సింహాసనం దిగాల్సింది ఆయన నామంలో. ఆమేన్, హల్లెలూయా. కానీ మన ప్రార్థనలో నాణ్యత పోయింది. భక్సింగ్ గారు అయితే 84 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన నిలబడి ప్రార్థన చేయడానికి ఎప్పుడు ఇష్టపడేవాడు కదండి. ఎన్నిసార్లు అయినా ఆయన మోకరించడానికి ఇష్టపడ్డాడు. వీధుల్లో మోకరించాడు, స్వార్థ పరిచర్య చేసేటప్పుడు మోకరించాడు. ఆ ప్రార్థనాపూర్వకంగా కట్టబడిన ఆ పరిచర్య అసలు డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, యేసు ప్రభు మోకరించి ప్రార్థన చేయలేదా? పౌలు సముద్ర తీరాన మోకరించి ప్రార్థన చేశాడు. ఏలియా మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని ప్రార్థన చేశాడు. మనం నిలబడి ప్రార్థన చేస్తున్నాం, రాజుల సింహాసనం నుంచి దిగటం లేదు. ప్రభువు మనంత వరకు కూడా మనం ప్రార్థన చేసే గడియలన్నీ కూడా మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దానియేలు ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. సంసోను లైఫ్లో 2 సార్లే ప్రార్థన చేశాడు. ఒకసారి దప్పికైనప్పుడు, 2 దాగుని గుడిలో. అందుకే సంసోను జీవితంలో శక్తి లేదు. అరణ్యంలో ఆయన ఏకాంతంగా తండ్రితో గడపడానికి వెళ్ళాడంట. ఆయన పగలంతా పరిచయం చేశాడు మన ప్రభు, రాత్రంతా ప్రార్థన. ఆయన స్వయాన దేవుని కుమారుడై ఉండి రాత్రంతా ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంది? మన భక్తి జీవితంలో ఎంత వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి మనం ప్రయత్నం చేస్తామో అంత శక్తివంతులంగా మనం మార్చబడతాం. మన జీవితంలో ప్రార్థన లేదు, తద్వారా దేవుని శక్తి లేదు. మా అమ్మ ప్రార్థన చేసేటప్పుడు ప్రారంభ దినాల్లో పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న కొడితే, ఒక్క దెబ్బ కొడితే 2వ వీధిలోకి వెళ్ళి నిలబడిందంట. అంటే ఆ దెబ్బ అంత గట్టిగా తేలింది. మోకరించిన మనిషి అదిరిపోయి 2వ లైన్లోకి వెళ్ళిపోయిందంట. మధ్యరాత్రి కుక్కలు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. గ్రామం కదా, ఎప్పుడో సంగతి, 60 ఏళ్ళ సంగతి, ఇది 60 సంవత్సరాల క్రితం సంగతి. నిలబడి అక్కడ ప్రార్థన చేసిందంట, ప్రభువా నా జీవితంలో ఇంకెన్నడు నా భర్త చేతిలో తన్నులు తినకుండా నువ్వు నాకు సహాయం చేయి ప్రభువాని. మరి నేను ప్రార్థన చేసుకోవాలి, నాకు ఎట్లా కృపణిస్తాను? ఆ 2 మాటలు చెప్పి ఇంటికి వచ్చింది. తప్పదు కదా, ఇంటికి రావాలి. ఎవరు ఏ సేవకుడు రాకూడదు, ఇంట్లో అమ్మ ప్రార్థన చేయకూడదు, చర్చికి వెళ్ళకూడదు. 3 కండిషన్స్. ఇంట్లో ప్రార్థన చేయకూడదు, చర్చికి వెళ్ళకూడదు, సేవకుడు ఎవరు ఇంటికి రాకూడదు. మరి ఎట్లా అండి? ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉంది, చదువు లేదు ఆమెకి. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని స్వరం వినపడుతుందంటే, అమ్మా నాగుపాముల్ని, విష సర్పాలు ఏవి కలిసినా ఏ హాని లేకుండా నేను కాపాడుతాను. ఆమేన్. మీరు వాటిని త్రొక్కుతురు. కీర్తన గ్రంథంలో ఉన్న మాటను గుర్తు చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమెకు అర్థం కాదు. మా గ్రామంలో ఎవరికైనా విష సర్పాలు కలిస్తే అమ్మ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. హిందూ కుటుంబం కాబట్టి మిగతా వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ప్రార్థన అనేవాళ్ళు కాదు, మంత్రం పెట్టండి అనేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు.
మరి ఎవరు రానియరుగా, ఎవరు రాకూడదుగా, మా నాన్న కండిషన్ కదా. ఫస్ట్ మా నాన్నకే భయంకరమైన నల్లతెలు పుట్టింది. మామూలు పుట్ల నల్లతెలు భయంకరంగా పుట్టింది. అప్పుడు అంటున్నాడంటే అదేదో మంత్రాలు చదువుతావుగా, ప్రార్థన అంటాం రాదు కదా ఈయనకి, మంత్రాలు చదువుతావుగా, చదువు అంటుంటే అప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించమని నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఇలానే వేలు పట్టుకొని, దేవా నేను పాపిని నన్ను క్షమించమని 3 సార్లు చెప్పే లోపల పుట్టిన విషయం అంతా మాయమైపోయిందండి ఆయన నామములో. హల్లెలూయా. 35 సంవత్సరాలు మా నాయన రక్షణ కొరకు మా అమ్మ ప్రార్థన చేసింది. తన భర్తను ప్రభు కొరకు సంపాదించుకుంది. పిల్లరా, ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, మీ పిల్లల కొరకు ప్రత్యేకంగా వీలైతే వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ కుటుంబ రక్షణ కొరకై మీరు ప్రార్థన చేయండి. పౌలు అంటాడు, నా ముఖం చూడని వారి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఎంతగా పోరాడుతున్నానో అది మీరు తెలుసుకోవాలంటాడు. మీ కొరకు, లౌదీక వారి కొరకు, నా ముఖం చూడని వారి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎవఫ్రా గురించి అతను ప్రార్థనలో పోరాడుతున్నాడు అంటాడు. ఈ రాత్రి నీ ప్రార్థన జీవితంలో నువ్వెక్కడున్నావు? అందులో బలహీనమైపోయి ఉంటే నీ జీవిత కాలం అంతా కూడా, నీ భక్తి జీవితం అంతా కూడా బలహీనంగా ఉంటుంది. దేవుని వాక్యం వింటున్న మనం దానియేలు జీవితంలో మనం ఇలా చూస్తూ ఉన్నప్పుడు మరొక ప్రాముఖ్యమైన విషయం కనపడుతుంది. అది చూసిన తర్వాత మనం ముగించుకుందాం. 6వ అధ్యాయము 3వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆ మనుషులు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. 4వ వచనం కూడా చదువుకుందాం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను, అబ్బా ఇంత బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. తప్పైనను లోపమైనను దానియేలు వాళ్ళు ఎలా జీవించాడు? హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఎలాగని సాధ్యమైంది పిల్లరా? అదే దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. తప్పైనను లోపమైనను మనలో ఎవరు కూడా కనుగొని లేకుండా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అది కదండి జీవితం అంటే, అది కదా జీవితం. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, సంసోన్ జీవితం వేరు, దావీదు జీవితం వేరు, దానియేలు జీవితం వేరు. అది ప్రజలు భూతద్దం పెట్టి వెతికిన అతని మాటల్లో కానీ, అతని ప్రవర్తనలో కానీ, అతని విషయంలో కానీ లోపం కనుగొనలేరు. ప్రకాశం జిల్లాలో నేను ఇలాగ అబ్రాడ్ వస్తే ఇక్కడ పనిచేస్తాను. నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు, లేకపోతే ఇండియాలో ఉన్నప్పుడు ఓపెన్ ఎయిర్ మీటింగ్స్కి ఎక్కువ వెళ్తుంటాను నేను. ఒకసారి ప్రకాశం జిల్లాలో అర్ధవీడు అని ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళ ఇంట్లోనే నన్ను పెట్టుకున్నారు. నాతో పాటు ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళగానే ప్రైజ్ లాడ్, వందనాలు పాస్టర్ గారు, యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు. నేనైతే యేసు ప్రభు కాదు, నా పేరు దీవిని కదా. నేను కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి, అయినా మనం బయట పట్టడం ఎందుకు లేని అట్లా మెదలుకున్నాను. ఇంటికి పోయిన తర్వాత మంచినీళ్ళు ఇస్తూ, వందనాలు అన్నగారు, యేసు ప్రభు మంచినీళ్ళు తాగండి అన్నాడు. వాళ్ళ భార్య పేరు సుగుణ. అమ్మా సుగుణ, అన్నగారు వచ్చారు, రండి యేసు ప్రభు అన్నాడు. నాకు అసలు మైండ్ కరెక్ట్గా పనిచేస్తున్నా లేదని ఆలోచన. ఇప్పుడు నేను యేసు ప్రభువునా, మంచినీళ్ళ గ్లాస్ యేసు ప్రభువా, వాళ్ళ భార్య యేసు ప్రభువా? నేను అడుగుదాం అనుకున్నా, ఎందుకయ్యా నువ్వు మాట యేసు ప్రభు అంటున్నావు అని అడుగుదాం అనుకుంటే, నువ్వు ఎంత సేవ చేస్తున్నావు, నీకు యేసు ప్రభు తెలియదు అంటాడేమో. భర్త కొట్టినందుకు ఏడలేదంట ఒక ఆమె, తోడుకోళ్ళ తొంగు చూసినందుకు ఏడ్చినాడు. అందుకని అడుగుదామంటే ఏమవుతుందని నేను అడగల. సరే భోజనం పెట్టాడండి. అన్నయ్య ఇంకొంచెం భోజనం పెట్టమంటారా యేసు ప్రభు అన్నాడు. మళ్ళా కొంచెం కూర వేస్తా, అన్నయ్య కొంచెం కర్రీ వేయమంటారా యేసు ప్రభు. కూరకి యేసు ప్రభు పెట్టాడు, అన్నానికి యేసు ప్రభు పెట్టాడు. మీరేమనుకోవద్దు కానీ వాళ్ళ ఇంట్లో టాయిలెట్ లేదు. ఉదయాన్నే చిన్న జగ్గు ఉంటుంది, ఆ జగ్గు తీసుకొని బయటికి పోవాలి. నాకేం డౌట్ వచ్చిందంటే, అన్నగారు చెంబుకు పోదామా యేసు ప్రభు అంటాడేమో.
నాకు డౌట్ వచ్చింది, రాత్రి చూశాను కదా అంటాడేమోనని ఆయన లెగవకు మునిపి నేను వెళ్ళిపోయా. ఉదయం లేచి చూస్తే నేను లేను. అమ్మో అన్నగారు చెంబు లేదు, అన్నగారు చెంబు లేదు, యేసుప్రభు అనుకుంటూ వస్తున్నాడు. ఆయన ఏ పనైనా చేయనండి, ఆయన మాట్లాడే పదం ఏంటంటే యేసుప్రభు అంటాడు అంతే. మంచినీళ్ళు తాగనివ్వండి, భోజనం పెట్టనివ్వండి, షాప్ దగ్గరికి వెళ్ళి 1 కిలో టమాటాలు ఇవ్వండి, యేసుప్రభు అంటాడండి. నేను అర్ధవీడు వెళ్ళాలి, అర్ధవీడికి టికెట్ ఇవ్వండి, యేసుప్రభు అంటాడండి. ఆయనకు పేరు యోనా. యాక్చువల్గా యోనా అంటే ఎవరికి తెలియదండి. ఈ ఊర్లో యేసుప్రభు ఉన్నాడు అంటే అందరూ చెప్తారండి. ఎవరిని అడిగినా. నేను 3 రోజులు ఉన్నానండి వాళ్ళ ఇంట్లో. ఆ మాటలు, ఆ ప్రవర్తన, ఆ క్రియ, ఒక్క సరస్వతి, ఒక్క సందర్భం, ఏ విధమైన అపవిత్రమైంది ఆ సేవకుడి దగ్గర నేను చూడలేకపోయాను. చివరికి నేను మీకు చెప్తే మీరు ఏమైనా అనుకుంటారని చెప్పలేదు, కానీ నేను సైతానికి కూడా భయపడలేదండి, ఆయనకు భయపడ్డా. తలుపేసుకొని మాటికి యేసుప్రభు అంటే నాకేం భయం పడుతుంది, నేను కాదు కదా యేసుప్రభు అని. అందుకని ఒక అబ్బాయిని నా దగ్గర పెట్టుకున్నా. అయ్యా, ఆయన ఎప్పుడు పిలిచి అన్నగారు యేసుప్రభు అంటే కనుక ప్రార్థన చేసుకున్నాడని చెప్పు. రోజుకి 16 గంటలు ప్రార్థన చేశానండి. అక్కడ కళ్ళు తెరిస్తే భయం, వస్తాడో యేసుప్రభు అంటాడేమో, వస్తే యేసుప్రభు అంటాడు. ఇక్కడ మన యేసుప్రభు మనకు ఆయన మహిమను మనం తీసుకోకూడదు కదండి. ఆయన మహిమను మనం తీసుకోకూడదు, దొంగలించకూడదు కదా. హేరోదు రాజు ఏమైపోయాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. అందుకని ఆ భయం పట్టుకున్నాను. నేను వచ్చేటప్పుడు అడిగాను, తమ్ముడు, నాకంటే చిన్నాడు, తమ్ముడు ఎందుకు మాటికి నువ్వు యేసుప్రభు గురించి ఉచ్చరిస్తున్నావు అంటే ప్రలుగుతున్నావు? ఎందుకంటే అప్పుడు చెప్పాడు, అన్నయ్య నేను ప్రతిసారి యేసుప్రభు గురించి పలుకుతున్నానని వేరే విధంగా మీరు అనుకోవద్దు. నేను తక్కువ మాట్లాడతాను, మాట్లాడేటప్పుడు ఆయన నామాన్ని గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే ఆ అబ్బాయికి ఎక్కువ మాట్లాడడం అలవాటు అంటారు. ఎప్పుడు చిన్నప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ వ్యర్థమైన జోక్స్ అన్నీ పోవాలి. నేను ఎవరితో జోకీగా ఉండకూడదు, అంటే వాక్యానికి యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, అందుకని తక్కువ మాట్లాడాలి, అందుకని ఇది నేర్చుకున్నాను అని చెప్పాడు. నేను చూసినప్పుడు 70 మంది వస్తారండి సండే ఆరాధనకి, చిన్న సంఘం. అయితే ఏమైంది, ఎంత పరిశుద్ధత. నేను ఆ ఊర్లో దిగినప్పుడు, నేను అప్పుడు దిగిన తర్వాత పలానా సేవకుడు అని అడిగితే ఎవరు చెప్పలే. ఒక చిన్నపిల్లాడు అన్నాడు, ఆయన ఎట్లుంటాడు అంకుల్ అన్నాడు. చెప్పాడు, ఆయన పేరు యోనా కాదు, యేసుప్రభు. ఎంత మంచి మాట, ఎంత సాక్షి. ఆయన యోనా కాదండి, యేసుప్రభు. ఆయన ఆ గ్రామంలో చిన్నపిల్లలైనా అడగండి, యేసుప్రభు అంటే ఎవరైనా చెప్తారు. మన గురించి ప్రజలు ఏం చెప్తారు? ఆ వ్యక్తి లైక్ జీసస్ క్రైస్ట్ అని చెప్తారు. మీ సంగతి ఏమో నాకు తెలియదు. నా గురించి అలా చెప్పగలిగితే నేను ఎటువంటి ధన్యకరమైన సేవ చేసిన వాడిని అయిపోతాను. తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారంట. ఈ మాటతో నేను ముగిస్తాను. దానియేలు బబులోను దేశంలో ఎన్ని మీటింగులు పెట్టాడు చెప్పలేరా? యాషో బ్రదర్ ఎన్ని పాటలు పాడాడు దానియేలు, ఎన్ని క్యాసెట్లు చేశాడు, ఎన్ని దేశాలు తిరిగాడు. ఏం లేదు, దానియేలు పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఆమేన్. దానియేలు తన కాలాన్ని ముగించాడు, కానీ ఈ రోజు కూడా బతికే ఉన్నాడు. దానియేలు బతికే ఉంటాడు కూడా ఆయన. అందుకే ఒక మాట ఉంటుంది హేబేలు గురించి, అతను మరణించి మనతో మాట్లాడుతున్నాడు. అందరికి బతికున్నోళ్ళు మాట్లాడటం తెలుస్తుంది, కానీ చనిపోయిన వాళ్ళు మాట్లాడటం తెలుస్తుందండి. హేబేలు మరణించి కూడా, నువ్వు బతికున్నంతకాలం మాట్లాడే వ్యక్తివా, చనిపోయిన తర్వాత కూడా మాట్లాడే వ్యక్తివా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడే వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మన గురించి ఎటువంటి సాక్ష్యం చెప్తారు? నేను ఆఫ్రికాలో ప్రభు కృప చేత 11 దేశాలకు వెళ్ళడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎక్కడైతే పరిచయం చేశారో ఆ పరిచయం చేసే స్థలాల్లో నేను కూడా పనిచేయడానికి అపాత్రుడిని నాకు ప్రభు కృప ఇచ్చాడు. ఆ దేశంలో మనం ఎక్కడికి, ఆ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి ఒక్కళ్ళైనా లివింగ్స్టన్ గారి పేరు పెట్టుకుంటారు.
ఎందుకని? ఆఫ్రికాకి ఆయన సువార్త తీసుకొచ్చాడు. ఆయన దగ్గర ఎప్పుడు తుపాకీ ఉండేదండి. ఆ తుపాకీతో సింహాల్ని, జంతువులు చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాడు. ఆయన భార్య టీచరు, ఆయన డాక్టరు. ఆయన వైద్యం చేసిన స్థలాల దగ్గర కూడా మేము వెళ్ళాం. ఇప్పుడు కూడా అక్కడ ఏం లేదండి. కొన్ని 4 రాళ్ళు పెట్టున్నాయి ఒక చోట. ఇదేంటని అడిగాను నేను. వాళ్ళు చెప్పారు, వాళ్ళ పెద్దమ్మాయి చచ్చిపోయింది, అది సమాధి అని చెప్పారు. టైల్స్తో అక్కడే కట్టబడేది, కానీ 4 రాళ్ళు పెట్టారు. ఇంకొక 2 చోట్ల రాళ్ళు పెట్టినాయి. ఇదేంటని అడిగితే, డేవిడ్ లివింగ్స్టన్ గారిని కలుసుకోవడానికి వచ్చారు. కలుసుకోవడానికి చూడడానికి వస్తే సింహాలు తినేసినాయి, వాళ్ళని ఇక్కడ పాతి పెట్టేశారు. చెట్లు పొదల మధ్య అనామకులుగా వారమంతా వైద్యం చేసేవాళ్ళు. వాళ్ళు సండే దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళు. వాళ్ళ భార్య పాఠాలు చెప్తూ ఉండేది. వెళ్ళరా, ఆయన ఆ బోట్స్వానాలో స్టార్ట్ అయ్యి ఇటు ఈస్ట్ పార్ట్లో దరిదాపుగా ఉగండా వరకు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చింది. ఆఫ్రికాలో చాలా దేశాల పేర్లు ఆయన పెట్టిన పేర్లే. విక్టోరియా వాటర్ ఫాల్స్ అని, ఇవన్నీ కూడా ఆయన పెట్టాడు. ఆయన చనిపోయిన స్థలంలో లివింగ్స్టన్ అని ఎయిర్పోర్ట్ కూడా కట్టింది గవర్నమెంట్. ఆయన చనిపోయాడు, వ్యాధితో చచ్చిపోయాడు. ఆ దినాల్లో భయంకరమైన వ్యాధులు వచ్చాయి ఆఫ్రికాలో. ఇప్పుడు మన ఆఫ్రికాలో పరిచయం చేయాలన్నా కూడా ఆ వ్యాక్సినేషన్, ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ ఉంటేనే మన ఆఫ్రికా రాణిస్తుంది గవర్నమెంట్. అక్కడ బ్రిల్లర్ అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉంటాయి. సో దేవుడు మనల్ని అటువంటి స్థలాల్లో పనిచేయడానికి ప్రభు మన కృపనివ్వాలి. ఆ స్థలాల్లోకి వెళ్ళి పని చేయాలి. అవసరం చాలా ఉంది. ఆయన చనిపోయినప్పుడు, ఆయన చనిపోయిన ప్రాంతం డచ్ వాళ్ళ అండర్లో ఉండేది. ఆఫ్రికాని బ్రిటిష్ కాలనీస్, ఫ్రెంచ్ కాలనీస్, డచ్ కాలనీస్, జర్మన్ కాలనీస్ ఇట్లా డివైడ్ చేసుకొని ప్రపంచం ఆఫ్రికాని పరిపాలించింది. చనిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రభుత్వం దూతలను పంపించింది. అంటే బాడీని ఇంగ్లాండ్కి తీసుకురావడానికి. అక్కడ ఉన్న ఆఫ్రికన్స్ వ్యతిరేకించారు. మేము లివింగ్స్టన్ గారిని మీ దగ్గరికి పంపించాం. వాళ్ళు చాలా మూర్ఖంగా మాట్లాడేస్తున్నారు. ఎందుకని? మాకు ఆయన దేవుని వాక్యం చెప్పాడు. మా జీవితాలు మార్చబడడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. మేము అట్లా పంపిస్తాం. అప్పుడు ఇంకెంతకీ సమస్య తెగిపోవట్లేదు. ఒక పెద్ద ఆయన లేచి కత్తి తీసుకుని డేవిడ్ లివింగ్స్టన్ గారిని పొడిచి గుండె తీసుకున్నాడు. ఆయన బాడీ మీద తీసుకెళ్ళిపోండి, గుండె మీద తీసుకుంటాం. ప్రపంచంలో డేవిడ్ లివింగ్స్టన్ గారికి మాత్రమే 2 సమాధులు ఉన్నాయి. నువ్వు కూడా చనిపోతావు, నేను కూడా చచ్చిపోతాను ఏదో ఒక రోజు. మన వెనక మన చిత్తారం మన గురించి చెప్తుంది. అవును, ఆ వ్యక్తి నా జీవితాన్ని కట్టడానికి ప్రభు ఆ వ్యక్తిని వాడుకున్నాడు. నాకు సువార్త అందడానికి దేవుడు ఆ స్త్రీని, ఆ పురుషుని ఉపయోగించుకున్నాడు. దానియేలు చనిపోయాడు, సంసోను కూడా చనిపోయాడు, దావీదు కూడా చనిపోయాడు. కానీ దానియేలుకు ఉన్నటువంటి ఆ క్యారెక్టరు, ఆ లోపం లేని భక్తి జీవితం మిగతా వాళ్ళు మనకు కనపడదు. అందుకే దేవుడు ఏం చేసినట్టే సింహాలు నోళ్ళను మోయించేసినట్టు మీరు దానియేలు విషయంలో నోరు తెరవకూడదు. దానియేలు మీద నేరం మోపిన వాళ్ళని సింహాల బోన్లోకి వేస్తే వారు ఆ బోను అడుగు భాగానికి రాకమునిపే ఎముకలతో సహావి పొడి పొడి చేసేసినాయి. ఎంత గొప్ప దేవుడు! ప్రభునందు ప్రియులారా, నేను ముగించిపోతూ ఈ మాట మీకు చెప్తాను. పర్ మంత్ ప్రవీణ్ బ్రదర్ వింటున్నారు కదా మీరు, ఒక నెలకి 6 లక్షల రూపాయల శాలరీ ఇస్తాం ఇండియా డబ్బుల్లో. పాకిస్తాన్లో వర్క్ చేయాలి అంటే ఎంతమంది ఈ రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరి పాకిస్తాన్ అంటారు? ఇండియా డబ్బుల్లో 6 lakhs. పెద్దోళ్ళు కూడా, వృద్ధులు కూడా. ఏంటి ప్రభాకర్ ఆలోచిస్తున్నాడు? 6 లక్షలు ఇస్తాం, పాకిస్తాన్లో జాబ్ ఉంది. నాకు తెలిసి కనకోళ్ళు లాంటివి కూడా జాబ్ వస్తారనుకుంటున్నాను నేను. ఎందుకంటే 6 లక్షలు కదా పర్ మంత్. మన భారతీయులకి ఎక్కడ ఎక్కువ శాలరీ వస్తే అక్కడికి ఆటోమేటిక్గా. కానీ సువార్త విషయంకి వస్తే నువ్వు కుంటుడు వండి, నువ్వు నీ కాళ్ళు ఎక్కడికి కదలలేవు. దేవుని సేవకి ఇవ్వాలంటే నీ చేతులు రావు. మన చేతికి పెరాలసిస్ వచ్చేసింది. ఎండిపోయిన భూములను చూడలేని గుడ్డి వ్యక్తి. కానీ
నీకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఉద్యోగం చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్కడికైనా నువ్వు వెళ్ళిపోతావు. ఈ తరంలో మనం చైనాని దేవుని వాక్యంతో నింపాలి. లాస్ట్ నవంబర్లో నేను చైనాలో ఉండడానికి 13 రోజులు దేవుని కృప చేత పనిచేయడానికి ప్రభు నాకు సమయం ఇచ్చాడు. ఇలా ఓపెన్గా మైకులు పెట్టి ఆరాధన చేయడానికి అక్కడ లేదు. గేట్ ఒకే తలుపు ఉంటుంది, తలుపు దగ్గర ఒక వ్యక్తి బయట ఉంటాడు. ప్రతి వ్యక్తిని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు కాదని నిర్ధారణ అయితేనే వాళ్ళు లోపలికి వస్తారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా మరుక్షణమే మనం పోలీస్ స్టేషన్లో ఉండవలసి వస్తుంది. కొరియా నుంచి వచ్చిన పాస్టర్ గారు అక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన మెయిల్స్ ఆ చైనాలో ఎట్లా ఉంది, మీరు ప్రార్థన చేయండి అని కొరియాకి మెయిల్ పంపించారు. అవన్నీ వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఇవన్నీ తీసి, ఏంటి మా దేశం గురించి ఇలా రాసావని అడిగారు. అవును కాదనలేడుగా, కనబడతా ఉంది. సరే వెళ్ళిపో అని చెప్పి కొద్ది రోజుల తర్వాత రోడ్డు మీద వెళ్తున్న సేవకుడిని కార్ యాక్సిడెంట్లో చంపేశారు. క్రిస్టియన్ వెబ్సైట్లు చైనాలో ఓపెన్ కావు ప్రియులరా, ఓపెన్ కావు. సీక్రెట్గా వాటిని లాక్ చేసేస్తుంది చైనా గవర్నమెంట్. అమెరికాకు ఉన్నటువంటి సెక్యూరిటీ కంటే, లేకపోతే ఆ సమాచారం ఇచ్చేటువంటి వారి కంటే చైనా యొక్క గూఢాచార వ్యవస్థ చాలా పెద్దది. మన దేశంలో కాలు పెట్టిన దగ్గర నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామో ప్రతిదీ కూడా కెమెరాస్ వాళ్ళు బంధించేస్తుంటారు. మేమైతే బయట ఎక్కడ కూడా బైబిల్స్ కనబడివ్వలేదు, బ్యాగుల్లో ఎక్కడో లోపల పెట్టాం. నన్ను ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్నాను. వాళ్ళు నాకేం చెప్పారంటే, నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు, మేము భోజనం టైంకి భోజనం తెస్తాం, టిఫిన్ టైంకి టిఫిన్ తెస్తాం, మీరు మాత్రం పొరపాటు బయటికి రావద్దు. నాకు గుర్తులేదు, అక్కడ 3 days 4 days ఉన్నాను, బయటికి రాలేదండి. అన్నీ లోపలే, అన్నీ లోపలే. ఆ మీటింగ్ సమయానికి ఈవినింగ్ 6 o'clock మీటింగ్ అయితే 4 o'clock చెప్తారండి. 4 o'clock చెప్తారండి. 2 hours బిఫోర్ చెప్తారు, ముందు చెప్పరు. ఎక్కడో కూడా చెప్పరు, ఏ స్థలంలో జరుగుతుందో కూడా చెప్పరు. చాలా జాగ్రత్తగా అక్కడ పని జరుగుతూ ఉంటుంది. మనకైతే అంత స్వేచ్ఛ. మైకుల్లో చెప్పొచ్చు, రోడ్డు మీద చెప్పొచ్చు, వీధుల్లో చెప్పొచ్చు, కానీ మనకు దేవుని వాక్యం విలువ మనకు తెలియటం లేదు. పిల్లలు నేను ముగిస్తున్నాను. కోట్ల మందికి ఇంకా దేవుని వాక్యం అందాలి. లక్షల మందికి కాదు, కోట్ల మందికి. ఈ తరంలో నువ్వు దేవుని కొరకు ఏమైనా చేస్తావా? మోకరించి ప్రార్థన చేసుకుందామా?